పెంచగలను. ఎందుకంటే నేను కూడా అలాంటి జర్నీ నుంచే వచ్చాను కాబట్టి నా యొక్క జర్నీ కావచ్చు, ఈరోజు వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ లేడీస్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన కలిగే విధంగా అయితే నేను ఇవ్వగలను. ఆ భరోసా అయితే మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి నా పేరు లక్ష్మీ వెంకటరెడ్డి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఒక ప్రైవేట్ టీచర్ని బిఈడి కంప్లీట్ చేశాను. నాకు చాలా చాలా డ్రీమ్స్. ఈరోజు చాలా మంది చదువుకునేది దేనికండి? బాగా చదవాలి, మంచి జాబ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలతోనే ప్రతి ఒక్కరు కూడా చదవడం, అలాంటి కోవకు చెందిన పర్సన్ని. బాగా చదువుకున్నాం కదా, వ్యవసాయం ఎందుకు, పల్లెటూరులో ఎందుకు అని చెప్పి మ్యారేజ్ అయిన తర్వాత సిటీకి రావడం జరిగింది. హైదరాబాద్ లో 3 ఇయర్స్ నేను వర్క్ చేశాను. ఒక ప్రైవేట్ టీచర్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అత్తమామయ్యల కోసం అని చెప్పి మళ్ళీ గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళ కోసం మళ్ళీ రావడం పోవడం అంటే ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వచ్చి అక్కడ ఉండలేకపోతున్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 6 మెంబర్స్ అండి. మా హస్బెండ్ లాస్ట్, నేను 6వ పర్సన్కి భార్యని. మరి అలాంటి వ్యక్తిని, మరి రెస్పాన్సిబిలిటీస్ అన్ని మా మీదే ఉన్నాయి. అత్తమామలు చూసుకోవాల్సింది మేమే అయిపోయింది. అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, వేరుపడ్డారు. మరి జాబు ఇద్దరం చదువుకున్నాం కదా, ఇక్కడుండి ఏం వ్యవసాయం చేస్తాము, అలవాటు లేని పని. సిటీకి వెళ్తే జాబ్లో అందుబాటులో ఉంటాయి కదా, జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య మామయ్య జాబ్ మానేసి ఇక్కడికి రండి అని చెప్పి గొడవ చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఇద్దరం చదువుకున్నాము. ఊర్లో ఉంటే ఏమొస్తుంది, అది కూడా రాదు కదా. మా ఖర్చులకు మేము సంపాదించుకోగలం కదా, మాకు ఒక గ్రోత్ ఉంటది కదా అని బలవంతంగా మేము సిటీలోనే ఉండిపోవడం జరిగింది. అలా వర్క్ చేస్తూ చేస్తూ నాకు పిల్లలు కన్సీవ్ అవ్వడం జరిగింది. 5 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. 5 సంవత్సరాలు నేను ఏ వర్క్ చేయకుండా పిల్లల్ని కేర్ తీసుకుంటూ ఉన్నాము. ఎవరి కోసమైతే మేము గుంటూరు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగిందో, మా అత్తయ్య మామయ్య ఇద్దరూ కూడా మా పెద్ద బాబు పుట్టే టైంకి చనిపోవడం జరిగింది. పుట్టిన తర్వాత ఇక మేము ఇంకా పిల్లల్ని చూసుకుంటూ, నాకు పెద్దవాళ్ళు అండగా దగ్గరగా ఎవరు లేరు. అత్త మామయ్య చనిపోయారు, అమ్మ వాళ్ళు ఉంటే దూరంగా ఉంటారు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మరి అటువంటి సిచ్యువేషన్ లో నేను నా టీచింగ్ ఫీల్డ్ ఆపేసి 5 ఇయర్స్ ఏ వర్క్ చేయకుండా అలానే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. నేను ఆ టైంలో కూడా ఆలోచన చేశాను, మరి బిఈడి చేశాం కదా, ఇంకేమన్నా, నాకు ఆల్రెడీ సిస్టమ్ ఆపరేటింగ్ ఐడియా ఉంది. ఒకవేళ ఏమన్నా ఆన్లైన్ ద్వారా కానీ ఏమన్నా అవకాశాలు ఉంటే ప్రయత్నం చేద్దామని చెప్పి ట్రై చేశాను. రాలేదు, అవకాశాలు ఎక్కడ దొరకలేదు. మరి నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ టీచింగ్ అనేది వెళ్ళాలి. నా వర్క్ ప్రొఫెషన్ అది, నేను బిఈడి చేశాను కాబట్టి నాకు ఇంకా అక్కడ టీచింగ్ తప్ప ఇంకే అవకాశాలు లేవు. ఇక సిస్టమ్ ఆపరేటర్ గా వెళ్దాము అంటే ప్రీవియస్ అయితే ఓకే. ఇప్పుడు ఒక మదర్ని, మరి పిల్లలకి మార్నింగ్ 8, 9 నుంచి నేను 5 లోపు ఇంట్లో ఉంటేనే నా పిల్లలకి నేను కేర్గా ఉండగలను, ప్రొటెక్ట్ చేయగలను, అందుబాటులో ఉండగలను. మరి అలాంటిది సిస్టమ్ ఆపరేటర్గా వెళ్ళలేను. ఇంకేదన్నా షాపింగ్ లో బట్టల షాపులు కావచ్చు, ఇంకేదన్నా వ్యాపారం మొదలు పెట్టాలన్నా కావచ్చు, ఇవన్నీ సూటబుల్ కావని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. నా 5 ఇయర్స్ జర్నీ తర్వాత పిల్లలతో మళ్ళీ టీచింగ్కి వెళ్ళాలి అనని డ్రీమ్ చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే పిల్లలు లేకముందు టీచింగ్కి వెళ్ళింది వేరు, ఆ టైంలో వర్కింగ్ విధానం వేరు. కానీ ఈ రోజు టీచర్గా వెళ్ళాలి అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళడం కాదు, రెడీ చేసి పిల్లలతో పాటుగా నేను రెడీ అయ్యి వెళ్ళాలి అంటే ఇక నాకు మార్నింగ్ ఒక టోర్నమెంట్ లో బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన అయినా ఉంటుందా, ఎక్కడైనా టైం ఉంటుందా? అటువంటి పరిస్థితి నాదైతుందని ఆలోచన చేశాను. మరి అంత హార్డ్ వర్క్ తో, అంత ఇబ్బంది పడుతూ నేను టీచింగ్కి వెళ్తే నాకు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోగలను ఏంటి అంటే, మళ్ళీ ఫ్రెషర్ గా వెళ్ళినప్పుడు 7,500 ఇస్తా ఉన్నారు. దానికి అతి కష్టం మీద ఉదయం 8 గంటలకు నేను స్టార్ట్ చేస్తే ఇప్పుడు స్టడీ అవర్స్ అని చెప్పి ఈవినింగ్ 7 వరకు కూడా ఉండాల్సి వస్తుంది. అటువంటి టైమ్స్ నేను అంత హార్డ్ వర్క్ చేసి అంత టైం అక్కడ స్పెండ్ చేస్తే 10,000 సంపాదించాలి అంటే కష్టం అవుతుంది నాకు. మరి ఆ 10,000 సంపాదించే విధానం ఒక టీచర్ గానే అవకాశం ఉందా? 10,000 ఎక్కడ వర్క్ చేస్తే రావు అని నేను నా బిఈడిని పక్కన పెట్టి నేను ఆలోచన చేశాను.
ఎందుకంటే పిల్లల్ని కేర్ తీసుకుంటూ ఉదయం పోయి సాయంత్రం దాకా టీచింగ్ చేసి వస్తే టీచింగ్ వర్క్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వ్యవసాయం ఉంది, పొలంలోనే ఉంటుంది, ఇంటికి వస్తే వర్క్ ఉండదు. ఇప్పుడు బట్టల షాప్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ షాప్ లో ఉన్నంతసేపే వాళ్ళకి వర్క్ ఉంటది, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఉండదు. జాబ్ అంతే, మరి వ్యాపారం అంతే. ఆ షాప్ లో ఉన్నంతసేపు వ్యాపారం చేసుకొని వస్తాము, తర్వాత ఇంట్లో ఏముండదు. కానీ నా టీచింగ్ ఎలా ఉంటదంటే, మరి నేను ఉదయం సాయంత్రం పోయింది కాక అక్కడ 1 అవర్ లీజర్ అని అంటారు, 45 మినిట్స్. ఆ లీజర్ టైంలో కూడా మనం రిలాక్స్ అవ్వడానికి ఉండదు. ఏదన్నా టీచర్ లీవ్ అయితే, మేడం ఆ క్లాస్ లీజర్ గా ఉంది, ఆ ప్లేస్ లోకి మీరు వెళ్ళండి అని చెప్పి ఏదో ఒక పీరియడ్ లో ఎవరో ఒక టీచర్ ప్లేస్ లో మళ్ళీ సెండ్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి సిచ్యువేషన్ ఇంకా చూసినట్లయితే పండగల్లో, ఫంక్షన్లో, హాలిడేస్ లో మరి టీచింగ్ వర్క్ ఇప్పుడు బాగా అప్డేట్ అయింది, టెక్నాలజీ వచ్చేసింది. ప్రాజెక్ట్ వర్క్లు అంటున్నారు, వీక్లీ టెస్ట్లు అంటున్నారు, మంత్లీ టెస్ట్లు అంటున్నారు, పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అంటున్నారు. ఇక ఎక్కడ రెస్ట్ ఉంది? మనం చేసే వర్క్ ఎంత, ఇచ్చే ఇన్కమ్ ఎంత? నాకు అది బాగా గుచ్చుకుందండి. నేను కష్టపడుతున్నాను, మరి బయట వాళ్ళలాగా 10,000 కూడా సంపాదించలేకపోతున్నాను. నేను టీచర్ గా ఉంటేనే ఇంత చదువు చదివి కూడా 10,000 సంపాదించలేకపోతున్నాను. ఇంతేనా? ఇంకెవరన్నా ఇలానే డబ్బులు సంపాదించే విధానంలో ఎవరు? ఒక టీచర్ గా చేస్తేనే 10,000, మరి బయట ఎలా వర్క్ చేస్తే ఎంతమంది ఎలాంటి విధానంలో వర్క్ చేస్తున్నారు, ఏ ఇన్కమ్ ఎంత తీసుకోగలుగుతున్నారు అనేది నాకు నేనుగా సెల్ఫ్ గా నా సరౌండింగ్స్ లో గుంటూరు సర్కిల్లో ఉన్న వాళ్ళలో నేను చెక్ చేసుకున్నాను, లేడీస్ పరంగా. ఆ టీచింగ్ పక్కన పెట్టి వర్క్ చేయడం మొదలు పెడితే దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్తే మనం ఇక్కడ ఆలోచన చేస్తే మన ఇన్కమ్ బయట టీచింగ్ కంటే ఎక్కువ తీసుకోగలం అనేది చూస్తే, చాలా మంది అంటారు నువ్వు బీఈడీ చేసావు కదమ్మా, నీ ప్రొఫెషన్ టీచింగ్ అయితే బాగుంటుంది, గుర్తింపు ఉంటుంది సొసైటీలో, మంచిగా టీచింగ్ పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా రావచ్చు కదా అని ఒక మాట అయితే చెప్పగలరు. కానీ నా కష్టానికి, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి, నా టైం ఫ్రీడమ్ కి, వర్క్ ఫ్రీడమ్ కి అక్కడ అవకాశం లేదని నేను డిసైడ్ అయ్యాను. ఎవరు ఏదన్నా కానీ నువ్వు బీఈడీ పక్కన పెట్టేసి ఈ పనులు ఏంటి అని అడిగిన వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్పాలనుకున్నాను. కారణం ఒకటే, ఫైనాన్షియల్ ఫ్రీడము, టైం ఫ్రీడము. అలాంటి దానికోసం నేను సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. నాకు గుంటూరు సర్కిల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చూస్తే, గుంటూరు బాగా ఫేమస్ దేనికి అంటే మిర్చి యార్డ్ కదా. ఈ మిర్చి యార్డ్ లో లేడీస్ డైలీ చదువుతో సంబంధం లేకుండా వాళ్ళ కష్టం, కాళ్ళతో చేతులతో కష్టపడితే వాళ్ళ చదువుతో సంబంధం లేకుండా 300 నుంచి 1,500 సంపాదిస్తుంది ఒక్కొక్క లేడీ. ఆ ఇన్కమ్ సోర్స్ ఉందండి ఇక్కడ. మరి నేను చదువుకున్నందుకు నేను చేసిన పాపమా? కనీసం వాళ్ళు పని బాగోలేకపోతే ఇంటి దగ్గర ఉండాలనిపిస్తే ఇంటి దగ్గర ఉండొచ్చు, ఏదైనా ఫంక్షన్ వస్తే ఆగొచ్చు. ఎవరిని లీవ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేయాలి, బతిలాడాలి? వాళ్ళు ఏదైనా టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే, టీచింగ్ ప్రాపర్స్ గా వర్క్ చేయకపోతే అడగడానికి ఎవరు లేరు. చక్కగా పని చేసుకుంటారు, వస్తారు. మరి వాళ్ళు 9,000 నుంచి 10,000, 15,000, 20,000, 30,000 సంపాదిస్తున్నారు. పోనీ మనకు ఆ అలవాటు లేదు కదా, మరీ ఆ వర్క్కి వెళ్తే ఇంకెలా ఉంటది అని చెప్పి నాకు నేనే హార్డ్ వర్క్ నేను చేయలేను, అలవాటు లేని పని కదా అని చెప్పి నేను అక్కడ మిరపకాయలు తొడలు తీయడానికి అయితే వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇంకేం నెక్స్ట్ వర్క్ ఆప్షన్ ఉంది? వ్యాపారం చేయాలని ఆలోచన. టాలెంట్ ఉంది కదా మేడం, సిటీలో ఉన్నారు కదా, ఏదైనా వ్యాపారం చూడొచ్చు కదా అని అనుకుంటారు. వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తే ఏ వ్యాపారం మొదలు పెట్టినా 50,000 నుంచి 1,00,000 పైబడి ఏ వ్యాపారం లేదు. మరి ఆ వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చినా కానీ నాకు నా ఒపీనియన్ ఎలా ఉంది అంటే, ఆ అనుభవం లేదు. ఇది మంచి చెడు అని ఎంకరేజ్ చేసి నిలబెట్టగలిగే సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒకవేళ మా భయం ఏంటి అంటే, మా పెద్దవాళ్ళు సంపాదించి ఇచ్చారండి, ఆస్తులు బాగానే ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, డబ్బులు పరంగా అప్పచెప్పారు, స్థలాలు ఇచ్చారు, మరి అన్నీ ఇచ్చారు మాకు ఫైనాన్షియల్ గా, అత్తమామయ్యల దగ్గర నుంచి ఉంది బాగానే. కానీ నా భయం ఏంటి అంటే, మాకు నేను ఈ 5 ఇయర్స్ 6 ఇయర్స్ లో నేను ఎంచుకున్నది, మేము చేస్తున్న వర్క్ కి, మాకు వచ్చే సంపాదనకి, మేము పెడుతున్న ఖర్చులకి నాకు ధైర్యం చాలా. మనం ఎలాగో పెద్దగా సంపాదించలేకపోతున్నాము, మా అత్తమామలు ఇచ్చిన సెక్యూరిటీగా అన్నా ఉంచుకుందాము, పిల్లలు సెక్యూరిటీగా ఉంటది, మన చేతులతో మనం కష్టపడింది మనం జర్నీ చేద్దాము, మనం అనుభవిద్దాము అనే ఆలోచన నాకు ఉండేది. తెలిసి తెలియక చిన్న చిన్న వ్యాపారాలు చేసి మరి నష్టపోయి ఉన్న వాటిని వదిలేసుకొని అప్పులు పాలయ్యి, మరి ఇలాంటి విధానం కంటే ఏదైనా పెట్టుబడి లేని బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, ఏదైనా వర్క్ కానీ చేద్దామని ఆలోచన చేశాను. పెట్టుబడి పెట్టి వ్యాపారంలోకి అయితే వెళ్ళాలనుకోలేదు. ఎందుకు అంటే
వ్యాపారం పెడితే ఇచ్చేదాకన్నా సైలెంట్ గా అడిగి తీసుకోవాలి. లేదు అంటే తన్ని అయినా వసూలు చేయాలి. ఒక వ్యాపారం స్టైల్ అది. మేమిద్దరం మాట్లాడే వాళ్ళం కాదు, చాలా మెతక. ఏంటి అంటే ఏంటి అనే ఆలోచనతో ఉండేవాళ్ళం. అలాంటి విధానం నుంచి మేము రావడం జరిగింది. అందుకే వ్యాపారం చేయాలనే ఆలోచన అయితే మా హస్బెండ్కి బాగా ఉంది. వ్యాపారం చేద్దాం, వ్యాపారం చేద్దాం, ఎన్నాళ్ళు ఈ జాబ్ చేద్దాం, ఓ 10 లక్షలైనా కానీ వ్యాపారం పెడితే అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటారు. చూసేది వేరు, చేసేది వేరు. మనకు అనుభవం లేదు, ఇది చేయడం మన వల్ల కాదు. ఈ వెనుబ ఈ ఈ ఉన్న 4 లక్షలు 10 లక్షలు మనం ఆ బిజినెస్ కు పెడితే లాస్ అయితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనతో నేను ఆపేశానండి. మా హస్బెండ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, వ్యాపారం చేయాలి వ్యాపారం చేయాలి అని. నా ఒక అధైర్యంతోనే నేను మా వారిని వెనక్కి లాగడం జరిగింది. మరి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఇంట్లో ఉండి పిల్లలకి వర్క్ చేస్తూ వాళ్ళని స్కూల్కి పంపించి హస్బెండ్ ఆఫీస్కి పంపించి ఉన్న ఫ్రీ టైంలో ఏదన్నా పని చేసి ఇన్కమ్ ఎర్న్ చేయాలన్న ఆలోచనతో చూస్తున్నప్పుడు నాకు కనపడింది ఒకటి, టైలరింగ్ చేయాలన్న ఆలోచన. ఎందుకు అంటే టైలరింగ్ నాకు ఆల్రెడీ అలవాటు ఉంది. హాస్టల్లో ఉన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు ఆడతా పాడతా నేను మా అక్కయ్య దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఆ టైలరింగ్ నాకు హ్యాబిటే, నాకు ఈరోజు ప్రొఫెషన్ అవిద్ది అనుకున్నాను. ఇంకొక 1 మంత్ 3 మంత్స్ నేను ప్రిపరేషన్కి వెళ్తే, ప్రాక్టీస్కి వెళ్తే మంచిగా అప్డేట్ అయ్యి ఈరోజు మీ టైలరింగ్ చేయడానికి చదువు అవసరమా? సర్టిఫికేట్లు అవసరమా? ఏమీ లేదు. దానికి ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, ఆ పని విధానం తెలిస్తే చాలు. ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి టైలరింగ్ చేసే వాళ్ళని కూడా నేను చెక్ చేసుకున్నాను. సింపుల్ గా హస్బెండ్ ని పిల్లల్ని ఆఫీస్ కి పంపించి స్కూల్ కు పంపించి ఈ ఆడతా పాడతా వాళ్ళ పని అంతా అయిపోయి 10కి 11కి రిలాక్స్ అయ్యి కూడా టైలరింగ్ చేస్తే, డిసైడ్ అయితే ఖచ్చితంగా 3 బ్లౌజులు అయితే కుట్టొచ్చు. ఒక 3 బ్లౌజులు కుడితే కనీసం 150 నుంచి 300 నుంచి 3000 నుంచి 5000 వరకు సంపాదించే అవకాశం ఉందండి. మన మన స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మోడల్ బ్లౌజులు కుడితే ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. దానికి ఎంత పెడుతున్నామంటే ఒక 5,000 10,000 దానికి ఖర్చు అవుతుంది కదా అని చెప్పి నేను ఆలోచన చేసి నెక్స్ట్ నేను మనీ సంపాదించాలంటే టైలరింగే కరెక్ట్ అని చెప్పి నేను డిసైడ్ అవ్వడం జరిగింది. టైలరింగ్ కూడా చేశానా అంటే చేయలేదు. ఎందుకంటే ఇది నాలో జరుగుతున్న యుద్ధం అన్నమాట. టీచింగ్కి వెళ్ళమంటున్నారు, ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను, రమ్మన్నారు కదా వెళ్ళొచ్చు కదా అన్నారు. టీచింగ్కి వెళ్ళే స్కూలు కనీసం 2,000 ఖర్చులకు వెళ్తే 5,500 నేను సంపాదించేది. మరి అది నాకు ఇష్టం లేక నేను టైలరింగ్ చేస్తాను అని చెప్పి మా వారిని మిషన్కి డబ్బులు అడగడానికి కూడా ఇష్టం లేక, మిషన్ కుట్టుకోవడానికి డబ్బులు మరి ఆ మిషన్ కొనాలి కదా అని చెప్పి స్టిచ్చింగ్ చేయడానికి మరి అది అడగడానికి కూడా ఇష్టం లేక ఆలోచిస్తున్న క్రమంలో ఇంకేదైనా చూద్దామో వస్తుంది కదా అని చెప్పి అటువంటి టైంలో నేను టీచింగ్ ఆపేసి టైలరింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న క్రమంలో నా ఆలోచన మొదలైన క్రమంలో డిసైడ్ అయ్యాను ఇంకా టైలరింగే చేద్దామని చెప్పి. ఆ క్షణంలోనే నాకు వెస్టేజ్ పరిచయం అయింది. అద్భుతమైన అవకాశం, గుర్తించలేని అవకాశం నాకు పరిచయం అవడం జరిగింది. ఇప్పుడు మనం అందరం చెప్తున్నప్పుడు ఎవరైతే నో అంటున్నారో, రిజెక్ట్ చేస్తున్నారో, నేను కూడా ఒక అమాయకత్వంతో, అనుభవం లేనితనంతో 6 నెలలు నేను వెస్టేజ్ని అవాయిడ్ చేశానండి. 6 నెలలు చెప్పారు. నాకెందుకు అంటే గుర్తించలేకపోయాను అంటే, నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. వెస్టేజ్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను. మా ఫ్రెండ్, నాతో పాటు డిగ్రీ చదివిన ఫ్రెండ్, 1 ఇయర్ చదివింది అంతే, ఈ రోజుకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. మరి అలాంటి ఫ్రెండ్ నాకు పరిచయం చేసింది వెస్టేజ్ అనే ఆపర్చునిటీ ఉంది, ఇందులో మా హస్బెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ 80,000 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, పిచ్చేస్తారు అని చెప్పి మా అప్లైనరు వాళ్ళు పరిచయం చేశారు. ఆల్రెడీ ఫ్యామిలీ ఫ్రెండ్ చూస్తున్నాను, మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని చూసినప్పుడు ఓకే వాళ్ళు చెప్తున్నారు బానే ఉంది, నాకేమో ఐడెంటిఫై కావట్లేదు. ఇది అసలు ఏంటి నాకు ఏమి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరి మనం ఇన్కమ్ ప్లాన్ అంతా చెప్పినప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు. కొంతమంది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ నాటి అబ్జర్వ్ చేయలేని వాళ్ళు, ఐడెంటిఫై చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరిలో కోవకి నేను కూడా చెందుతాను. మరి నాకు చెప్పినప్పుడు మా హస్బెండ్ కి చెప్పాను, సరే అయితే చూస్తాను, మా వారితో చెప్పి చూస్తాను అన్నప్పుడు మా వారికి చెప్పానండి, ఇట్లా వేదవతి ఒకటి చెప్పారు పిచ్చి అన్నాయి, వెస్టేజ్ అనే కంపెనీ అంట, ఇందులో
చదువు లేకపోయినా కానీ డబ్బులు సంపాదిస్తున్నారు, ప్రొడక్ట్స్ ఉంటాయంట, బాగుంటాయంట. నాకు ఈ రెండు పదాలే నచ్చినాయి. వాళ్ళు చెప్పడం కూడా అదే చెప్పారు. 3వ తరగతి చదువుతున్న లలితమ్మ వెస్టేజ్ లో 1,00,000 పైబడి తీసుకుంటుంది. ఈరోజు నేను పీజీ గ్రాడ్యుయేట్, మీరు బీఈడి కంప్లీట్ చేశారమ్మా. మన ప్రొఫెషన్ లో మనం తీసుకోగలుగుమా? ఒక 1,00,000 రూపాయలు ఎర్న్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. కానీ ఈరోజు వెస్టేజ్ లో తీసుకుంటున్నారు, చదువు సంబంధం లేకపోయినా లేడీస్ అన్నప్పుడు నాకు ఆ మాట బాగానే అనిపించింది. కానీ ఎలా చేయాలి, అసలు ఏంటి ఇది ఏంటి అనేది క్లారిటీ లేదు. మా వారికి చెప్పినప్పుడు తనేమన్నారంటే ఇవన్నీ వేస్ట్లే, ఆల్రెడీ తనతో ఒకసారి మాట్లాడారంట, నాకేం చెప్పలేదు. నాకు కాల్ చేసినప్పుడు నాకు చెప్పినప్పుడు నేను మళ్ళీ డిస్కషన్ చేస్తే ఇవన్నీ నాకు తెలుసు. ఆల్రెడీ మా ఊర్లో కూడా వేరే ఈ వెస్టేజ్ కాదు కానీ మనీ రొటేటెడ్ కంపెనీస్ ఒక 10 years బ్యాక్ జరిగింది. ఇప్పటికి తిట్టని వాళ్ళు లేరు. ఈ రోజు మళ్ళీ నువ్వు మొదలు పెడితే మళ్ళీ మన ద్వారా మాటలు పడాల్సి వచ్చింది. వద్దు, నెట్వర్క్ మార్కెటింగ్ వద్దు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ వద్దు, ఈ కంపెనీలు వేస్ట్. ముందు డబ్బులు కట్టొద్దంటారు కానీ మళ్ళీ డబ్బులు కట్టమంటుంటారు. అది లేడీస్ మీరు చేయలేరు. మీకేం తెలుసు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి? బయట మార్కెట్ లో మేము తిరుగుతుంటాం ఫీల్డ్ వర్క్. మరి బయట నెంబర్ ఆఫ్ మార్కెటింగ్స్ మాకు పరిచయం అవుతుంటాయి. ఏమొద్దు, నువ్వు మళ్ళీ టీచింగ్కి వెళ్ళమన్నారండి. మళ్ళీ టీచింగ్కి వెళ్ళమన్నప్పుడు సరే అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను. నేను వెళ్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను, వెస్టేజ్ అని నేను డిస్కషన్ చేయలేదు. సరే వద్దన్నారు కదా అని సైలెంట్ అయిపోయాను. మరి కమ్యూనికేషన్ ఎక్కడికి పోద్ది? ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్ అనేది కమ్యూనికేషన్ పెరగడం వల్ల ఇలా మాట్లాడుతూ ఉంటుంది. వాట్సాప్ లో వీడియోస్ పంపిస్తున్నారు, పిక్స్ పంపిస్తున్నారు వెస్టేజ్ సంబంధించి. నేను తెలియదు కాబట్టి దాన్ని అంత డెప్త్ గా చదివి అర్థం చేసుకొని దాని వైపు అయితే చూడలేదు. అలా మాట్లాడుతున్న క్రమంలో సరే బిజినెస్ అయితే వద్దులే కానీ ప్రొడక్ట్స్ వాడి చూడండి అని ఒక 6 months తర్వాత చెప్పారండి. ప్రొడక్ట్స్ వాడమన్నప్పుడు సరే ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎంత రేటు పడతాయి, అసలు ఏంటి అన్నప్పుడు మాకు ఉపయోగపడేవి ఒక 5 to 8 items పంపించారు. నేను ఒక 1,000 రూపీస్కి చాలా అన్నయ్య, నేను అసలు వద్దంటున్నారు, అసలు అడిగి చూస్తాను, ఒక 1,000 రూపీస్కి ఏమేమి ఉంటాయి, ఎంత రేటు పడుతుంది అనేది పేపర్ మీద రాసి పెట్టారండి. రైస్ బ్రాండ్ ఆయిల్, సోపు, పేస్ట్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్ ఇలా పంపించినప్పుడు ఆ కాస్ట్ చూసి డీపీ ప్రైసే, ఆ డీపీ ప్రైస్ చూసి మా వారు వామ్మో ఇంత రేట్లా, ఇంత బడ్జెట్ నాకు అనిపించింది వాస్తవం చెప్పాలి అంటే. ఏదో 100 రూపాయలకి, 80 రూపాయలకి, 120 రూపాయలకి ఆయిల్ తెచ్చుకునే మేము, 20 రూపాయలు, 30 రూపాయలు పేస్ట్ తెచ్చుకునే మేము, 40 రూపాయలు, 30 రూపాయలు సోప్ తెచ్చుకునే మేము, మరి ఒక అంట్లు తోముకునే లిక్విడ్ ప్లేస్ లో 50 రూపాయలకి, 30 రూపాయలకి సబ్బు తెచ్చుకునే మేము, మరి ఆ రేటు చూసేసరికి మాకు చాలా కష్టం అనిపించింది. ఫైనాన్షియల్ గా మేము అప్పటికి మా వారు ఒక్కరే సంపాదిస్తున్నారు కాబట్టి ఇది మన బడ్జెట్ కాదు, ఇది ఇంత మన రేటా అని చెప్పి ఆలోచనతో నేను కూడా మనసులో అనుకున్నాను. ఇక మా వారైతే ముందే చెప్పేశారు, ఎంత రేట్ అయితే వద్దు, అసలు కొనొద్దేం వద్దు, నేను చెప్తూనే ఉన్నాను, ఈ మనం కొనే కాదు, మనం చేసేది కాదు అని చెప్పి అని అన్నారు. నేను లిస్టు పెట్టమని సరే చూద్దామని అడిగినాక నేను ముఖం తిప్పుకోలేకపోయాను. నాకు మొఖమాటం అడ్డొచ్చింది. ఒక్కసారి ఆలోచన చేయండి మన కోసం. వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఇంత ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, మనం చేయలేకపోయినా మన వంతు సాయంగా ఒక 1,000 రూపాయల ప్రొడక్ట్ తీసుకొని హెల్ప్ చేద్దాము. ఆల్రెడీ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అన్నారు కదా, బాగోలేదంటే నెక్స్ట్ టైం నిజంగా అంటే బాగోలేదని చెప్పేద్దాము అని చెప్పి, మా బడ్జెట్ కాదు, మా వల్ల కాదు అని చెప్పి చెప్పేద్దాము, ఈ ఒక్కసారికైతే తీసుకుందాం అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రొడక్ట్లు అందరిలాగే మరి షాప్ అవైలబుల్ లేదు, గుంటూరులో ఉంది కానీ మాకు తెలియదు. నాకు ఎందుకు అంటే నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. బీఈడీ అయితే చేశాను కానీ ఫోన్ పరంగా, మొబైల్ పరంగా, ఆపరేటింగ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు ఏమీ తెలియదండి. ఫోన్ కాల్ చేయడము, ఫోన్ లిఫ్ట్ చేయడము ఆ రెండే తెలుసు. మెసేజ్ ఫార్వర్డ్ చేయడము, యూట్యూబ్ ఓపెన్ చేయడము, వాట్సాప్ చూడడము, సెండ్ చేయడము, ఇవన్నీ కూడా పెద్దగా తెలియదు. ఐడెంటిఫై చేసేదాన్ని కాదు. మరి అడ్రస్ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటే వద్దన్న పర్సన్ మళ్ళీ షాప్ దాకా తీసుకెళ్తే ఇది మళ్ళీ ఇబ్బంది పడతాను. మీ ఆన్లైన్ ఆర్డర్ ఉంది అన్నారు కదా, డోర్ డెలివరీ అంటున్నారు కదా, ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి అన్నప్పుడు నాకు 1.5 month పట్టిందండి. 1,000 రూపాయలకు పంపించమంటే 1,400 అయినాయి ఆర్డర్. ఆ 1,400 ఆర్డర్ పెట్టిన మనీ ముందే కట్టేస్తాం కదా ఆన్లైన్ లో. మరి ఆన్లైన్ లో డబ్బులు పే చేసిన తర్వాత 45 రోజులు ప్రొడక్ట్ రాలేదు. 45 రోజులు ప్రొడక్ట్ రాకపోతే నెగిటివ్ గా ఉన్న పర్సన్ బలవంతంగా ప్రొడక్ట్లు తీసుకుందామని ఒప్పించి ప్రొడక్ట్లు రాకపోతే చూడు, ప్రొడక్ట్ చేతిలోకి వచ్చే వరకు అరుస్తూనే ఉన్నారని.
ఇది వస్తుందో రాదో, ఇది అక్కడే ఆగిపోయింది, ఇది ఇంతే జరుగుతుంది అనని బాగా ఇబ్బంది పడుతుంటే అరుస్తా ఉంటే నేను మా అప్లైనర్ని పిచ్చయ్య సార్ని అడిగాను. అన్నయ్య ఇట్లా అంటున్నారు, మరి మా డబ్బులు ముందే కట్టాం కదా, బాగా గోల చేస్తున్నారు అంటే, డబ్బులు అక్కడ ప్రోడక్ట్ చేతికి రాకపోతే నాది బాధ్యత, ఆ డబ్బులు నేను పే చేస్తానని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. సరే ఇంకా ఆయన అంటే అన్నారులే అని చెప్పి, చేశాం కదా తప్పు భరించదు, పొరపాటు చేశాం కదా అనని భరిస్తూ ఇంకా అతను అన్నా గానీ సైలెంట్ గా ఉండిపోయాను. ఒక టయానికి చేతికైతే ప్రోడక్ట్లు వచ్చినాయి. ఆ ప్రోడక్ట్లు వచ్చిన తర్వాత కూడా నేను వాడలేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా, మంత్ మధ్యలో వచ్చినాయి, మనం మంత్ స్టార్టింగ్ లో తెచ్చుకుంటాం ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి కదా, అవి 2 మంత్స్ 3 మంత్స్ వస్తుంటాయి. ఇలా వస్తాయి, మరి ఇప్పుడు ఎందుకులే స్టార్ట్ చేయడం, మరి నెక్స్ట్ మొదలు పెడదాము ఇవి అయిపోయినాక, ఇంట్లో ఉన్నాయి అయిపోయినాక అనే ఆలోచనతో తెచ్చిన ప్రోడక్ట్లు కూడా వాడకుండా పక్కన పెట్టానండి. తేగానే అయితే ఇంటి పక్కన వాళ్ళందరికీ చూపించా, నేను వాడలేదు, వాటి గురించి వినలేదు. కానీ మా ఇంటి దగ్గర ఉన్న ఆశా వర్కర్ కి, మా ఓనర్ అంకుల్ వాళ్ళకి బాక్స్ ఓపెన్ చేసి, ఇదిగో నేను ఇందులో తెప్పించుకున్నాను, ఈ ప్రొడక్ట్స్ ఈ రేటు ఇంత ఉన్నాయి, ఇది ఇలా ఉంటాయి, మీరు కూడా వాడుకోండి అని చెప్పి, వినకుండా తెలుసుకోకుండా వాడకుండానే బాక్స్ చేతిలోకి రాగానే ఓపెన్ చేసి ఆత్రం ఆగక ప్రమోట్ చేశాను, పరిచయం చేశాను. ఇంత రేట్లా, ఈ ప్రోడక్ట్ అనని చెప్పుకొచ్చారు. నేను మా అప్లైనర్ వాడుతున్నారు లేదని అడిగినప్పుడు, వాళ్ళేదన్నయ్య ఇంకా ఇవి ఇంట్లో ఉన్నాయి అని చెప్పి ఆపాను అంటే, లేదు లేదు, ఇంట్లో ఉన్నాయి వాడే పక్కన పెట్టి, తెచ్చిన ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో ఇవి వాడి చూడన్నారు, ఒక వారం వాడు, తర్వాత మళ్ళీ అవి కంటిన్యూ చేద్దు అన్నారు. అవి వాడడం మొదలు పెట్టిన తర్వాత, సరే ఇంక వాడుతున్నాం కదా అని ఫ్లోర్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు, ఈ సోప్స్ బయట పక్కన పెడేసానండి. ఇంకా ఇవి వాడడం మొదలు పెట్టలేదు, ఇవి వాడుతూనే ఉన్నాం. ఎందుకో ఇంకా దాన్ని ఇవి అయిపోయాక అవి మొదలు పెడదాంలనే ఆలోచనతో వాడుతున్నా. నాకు ఈ ప్రోడక్ట్ వంట నూనె వాడితే ఇది డిఫరెన్స్, హెల్త్ బెనిఫిట్ కానీ, వర్క్ బెనిఫిట్ కానీ, క్వాలిటీ బెనిఫిట్ కానీ ఏమీ చెప్పలేదు. వాడుకో అన్నారు, వాడుతున్నాను. 20 రోజుల తర్వాత నేను ఇంక అప్పటికి ఏ బిజినెస్ పరంగా వీడియోస్ కానీ మీటింగ్స్ కానీ ఏమీ ఏం లేదు, చేతిలో ప్రోడక్ట్ వచ్చింది కదా, ఇది వాడి చూసాక చూద్దామని అలా ఆలోచిస్తున్నాను. అటువంటి టైంలో ఒక డిష్ వాష్ జెల్ నాకు ఆలోచింపజేసింది. వంట చేసుకుంటూ డిష్ వాష్ కలిగి చూశాను. ఎందుకంటే సైజ్ హాఫ్ లీటర్ నాకు 190 వరకు పడింది. 190 రూపీస్ ప్రోడక్ట్ మనకి 1/4 కూడా అయిపోలేదండి నాకు, ఒక 20 డేస్కి ఒక భాగం కూడా అయిపోలేదు ఆ బాటిల్లో. నేను అక్కడ ఆలోచన చేశాను, నా ఆలోచన మొదలైంది, అరే మనం సబ్బు తెచ్చుకుంటే 1 2 సోపులు పడతాయి, అది కూడా 50 రూపాయలు 60 రూపాయల దాకా అవుతుంది, ఇప్పుడైతే 100 రూపాయలు అవుతుంది. ఒక సబ్బే మనకి 1 మంత్ అయ్యేసరికి ఎంత అవుతుంది, ఆ సబ్బు ప్లేస్ లో మనం నెలకి ఇంత ఖర్చు చేసుకుంటే ఈ లిక్విడ్ ఇంకా 2 3 మంత్స్ వస్తుంది కదా, ఈ యావరేజ్ గా చూసుకున్నా. మరి సబ్బుకి లిక్విడ్ కి ఒకటే కాస్ట్ అవుతుంది కదా, కాకపోతే నెల నెల అయితే తెచ్చుకుంటాము, లిక్విడ్ అయితే ఒకసారి తెచ్చుకుంటే 2 నెలలు 3 నెలలు వస్తుంది కదా అని చెప్పి నా ఆలోచన అక్కడ మొదలైంది. అక్కడ మొదలైన ఆలోచన, నేను ప్రొడక్ట్లు అన్ని కూడా ప్రతిదీ గమనిస్తూ ఉన్నాను. మా వారు ఆల్రెడీ గమనించేశారంట కానీ నాకు చెప్పట్లేదు. నేనైతే పెద్దగా గమనించలేదు కానీ మా వారు ఆల్రెడీ గమనించారు, బాగుంటే మళ్ళీ ఎక్కడ తెమ్మంటదో, బాగుంది కదా అని చెప్పి మళ్ళీ ఎక్కడ బిజినెస్ చేస్తానంటదో అని చెప్పి చెప్పకుండా సైలెంట్ గా వాడుతున్నారు. నాకు అది లిక్విడ్ డిఫరెన్స్ చూశాక, మిగతా అన్ని కూడా క్లారిటీ తీసుకున్నాక, అప్పుడు మళ్ళీ డిస్కషన్ చేస్తే, అవునమ్మా ఇలా ఉంటాయి, నువ్వు మళ్ళీ ఇంకొకసారి నీకు కావాల్సిన వెళ్ళి తెచ్చుకో, పిల్లలకు ప్రోటీన్ పౌడర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు అని చెప్పారు. అవి లిక్విడ్స్ అవి కాకుండా మిగతా ఏమైనా తెచ్చుకోవడానికి గుంటూరులో షాప్ ఉంది, అడ్రస్ అయి పంపించిన తర్వాత బలవంతంగా మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది. చాలా యుద్ధమే జరిగింది. వద్దంటున్నాను కదా, అంత రేట్లు కదా, నాకు అనిపించింది కానీ ఆ లిక్విడ్ చూసిన తర్వాత ఇంకా డిసైడ్ అయ్యా, బయట ప్రొడక్ట్ కి ఈ ప్రొడక్ట్ కి ఈక్వలే, తెలిసి తెలియక ఏదో అంటున్నారు, మంచి ప్రొడక్ట్స్ అని చెప్పి నేను అప్పుడు అర్థం చేసుకొని వాటి క్వాలిటీ ఆ డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్లా ప్రొడక్ట్ కొనుక్కోవడానికి షాప్ తీసుకెళ్దామని అడిగితే, ఆల్రెడీ అయిపోయింది, బాగోలేదని చెప్పేద్దాము, ఇంకేం వద్దు, ఈ ప్రొడక్ట్స్ వద్దు, ఏమొద్దు, సైలెంట్ గా డీమార్ట్ లో తెచ్చుకుందాంలే, 1000 రూపాయలకి అయిపోతుంది, 1000 రూపాయలు పెడితే 5 ఐటమ్స్ కూడా రాలేదు, ఇంత రేట్లు పెట్టి మనం ఎడగొడతాము, నువ్వు నన్ను ఉంచాలనుకుంటున్నావా, వేదులు పాలు చేద్దాం అనుకున్నావా, ఇంత ఇంత కాస్ట్ పెట్టానన్నారు. నేను నా గురించి ఆల్రెడీ తెలుసు, పెద్దగా ఖర్చు పెట్టను, వేస్ట్ గా ఖర్చు పెట్టను, అనవసరమైన ఖర్చులు అయితే పెట్టను, బడ్జెట్ కి తగ్గట్టుగా ఈక్వల్ గానే నేను నడుచుకుంటాను, ఆడంబరాలకు వెళ్ళను. అలాంటిది మరి ప్రొడక్ట్స్ అడిగినప్పుడు అప్పటికి కూడా వద్దులే అన్నారు. వద్దన్నప్పుడు నేను ఒకటే అడిగాను,
నువ్వు డిమార్ట్ లో ఎలాగో తెచ్చి పెడతావు కదా ఈ ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్ ప్లేస్ లో నాకు ఆ అమౌంట్ ఇవ్వు, నేను అదే ప్రొడక్ట్స్ వెస్టేజ్ లో తెచ్చుకుంటాను అని చెప్పి అక్కడ అడగడం జరిగింది గట్టిగా. నువ్వు ఎలాగో వంట నూనె డిమార్ట్ లో తెస్తావు, పేస్ట్, సోపు, ఫ్లోర్ క్లీనర్ ఇవన్నీ డిమార్ట్ లోనే కదా తెచ్చేది. అక్కడ ఎంతైతే ఖర్చు అయ్యిద్దో ఆ ఖర్చే నాకు వెస్టేజ్ తెచ్చుకుంటాను, ఆ అమౌంట్ ఇవ్వు, నేను అదే అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పి అడగడం జరిగింది. అక్కడికి ఇద్దరం వెళ్ళాము షాప్ కి, నన్ను కూడా తీసుకెళ్లారు. మాకు అక్కడ ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఏమి తెలియదు. ఒక పాంప్లెట్ చేతిలో పెట్టి మీకు కావాల్సిన అందులో చెప్పండి లిస్ట్ అవుట్ చేసుకొని అన్నారు. ఏం అర్థం కాలేదు. ఆ బ్రోచర్ చూస్తే ఎక్కడో కనపడే చివర్లో, అవి దేనికి ఏది ఉపయోగపడతాయో కూడా తెలియదు. మాకు రవిచంద్ర గారని చందు సార్ టీంలో ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ గా ఉన్నారు సార్. రీసెంట్ గా కార్ తీసుకున్నారు. ఆ సారు ప్రొడక్ట్స్ అన్ని ఒక 4-5 బ్యాగ్స్ అండి, 4-5 సంచులకి ఫోన్ కాల్ చేస్తున్నారు, ఆర్డర్ బిల్ చేపిస్తున్నారు, కవర్ బిల్ చేస్తున్నారు. 4-5 సంచులు ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అసలు మాకేం అర్థం కాల, అసలు ఏంటి ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి ఏంటి సార్ అంటే, ఆయన ఒక నూనె గురించి, ఫ్లాక్స్ ఆయిల్ గురించి, పిల్లల ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పారండి. ఇలా ఉంటాయమ్మా, ఇందులో మేము కూడా వాడుతున్నాము, కరోనా టైంలో కూడా హార్ట్ పేషెంట్లకి, కరోనా పేషెంట్లకి ఇలా మేము ఇచ్చాము, మంచి రిజల్ట్ వచ్చినాయి అని అన్నప్పుడు మా వారు సరే ట్రై చేద్దాం అని చెప్పి 1000 రూపాయలు కొనుక్కోవడానికి అరిచి బలవంతంగా తీసుకెళ్ళిన మా హస్బెండ్ సార్ చెప్పిన తర్వాత 60 పీవీ చేశారండి. ఫ్లాక్స్ ఆయిల్, నూనె, పిల్లల ప్రోటీన్ పౌడర్ ఇవి తీసుకున్నాము. ఇవి తీసుకొని వచ్చిన తర్వాత వాడారు, బాగానే ఉంది, ఆయనకి రిజల్ట్ అయితే వచ్చింది. ప్రోటీన్ పౌడర్ కూడా వాడుతున్నాం కానీ మేమేమి అంత గమనించలేదు. ఇలా జూమ్ మీటింగ్ మొదలైంది. రెండోసారి పర్చేజింగ్ చేసే టయానికి జూమ్ మీటింగ్ మొదలైంది. అప్పుడు 90 డేస్ ప్రోగ్రామ్ అని నతేష్ గారు కండక్ట్ చేశారు. ఆ జూమ్ మీటింగ్ లో లాస్ట్ 4-5 డేస్ నేను విన్నాను. ప్రోగ్రామ్ అయిపోతుంది 90 డేస్ అనేది. ఇప్పుడు విజయరాజ్ సార్ ఎలా అయితే కండక్ట్ చేస్తున్నారో, ఆ జర్నీ చెప్తున్నారు, నాలాంటి వాళ్ళ లీడర్స్ వాళ్ళ జర్నీ చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, సబ్జెక్ట్ చెప్తున్నారు. ఇవంతా కొత్తగా వచ్చిన వ్యక్తికి ఏం అర్థం కాదు. నాలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేయలేని వాళ్ళకైతే ఇంకా అసలు ఏం అర్థం కాదు. నేను అక్కడ ఆలోచన చేసి నాకు అర్థమైంది ఏంటంటే, ఎంతసేపు అప్పుడైనా నువ్వు అంటే వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళని, వాళ్ళ కింద వాళ్ళని, వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటున్నారు తప్ప ఇందులో బిజినెస్ గురించి ఏం చెప్తున్నారు, ఇందులో వీళ్ళ ఏముంది, ఈ సబ్జెక్ట్ ఏది, ఈ ప్రొడక్ట్స్ ఏవి, ఇవేం లేవు, వీళ్ళ గొప్పతనమే ఎంతసేపు చెప్పుకుంటున్నారు, ఏం అర్థమవుతుంది ఇలా అయితే అని చెప్పి నేను అలా ఆలోచన చేశాను. నాకు అలా వారం తర్వాత వైఎస్ఆర్ సార్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం మొదలు పెట్టారు. నాకు జూమ్ మీటింగ్ కూడా వినడానికి వారం పట్టిందండి. జూమ్ ఇన్స్టాల్ చేసుకొని జూమ్ లో జాయిన్ అవ్వడానికి. సిస్టమ్ ఆపరేటింగ్ అంతా తెలియదు అని చెప్పాను కదా, ఫోన్ మొబైల్ది. ల్యాప్టాప్ లో అయితే వచ్చు కానీ అది ల్యాప్టాప్ తెలీదు. ఫోన్ ఆపరేటింగ్ కదా, అది చేద్దామంటే నాకు రాలేదు. పెద్దగా నేను వాటి మీద స్కిల్స్ అయితే పెట్టుకోలేదు. మరి అక్కడ నాకు మా వారిని అడిగితే హెల్ప్ చేయాల. జూమ్ మీటింగ్ ఏమొద్దులే, మళ్ళీ ఒకటి మొదలు పెట్టావా, జూమ్ మీటింగ్ లో ఏం లేదు అని చెప్పి పిల్లలు పట్టించుకోవు నువ్వు అది ఇది అని చెప్పి వద్దన్నారు. చిన్నగా చిన్నగా రిక్వెస్ట్ చేస్తే పిచ్చే సార్ని, రామాంజనేయులు సార్ని పరిచయం చేసి ఇలా ఒకసారి జూమ్ మీటింగ్ ఇన్స్టాల్ చేయట్లేదు, నాకు ఒకసారి చూపించమని చెప్పండి అంటే కాన్ఫరెన్స్ తీసుకొని ఒకసారి జూమ్ మీటింగ్ ఆపరేటింగ్ ఎలా ఏంటి అనేది, జాయిన్ అవ్వడం ఎలా మాట్లాడాలనేది ఒకసారి చూపించారండి. ఆ రోజు నేను ఈ రోజు వరకు జూమ్ మీటింగ్ అనేది, నా ప్లానర్స్ పెట్టిన జూమ్ మీటింగ్ లో నా పేరు కనపడకుండా లేని రోజు లేదండి. ఇన్ని రోజుల్లో ఈ 3 ఇయర్స్ లో ఎండలే వచ్చినాయి, వానలే వచ్చినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినాయి, ఫంక్షన్లే వచ్చినాయి, పండగలే వచ్చినాయి, అలాగే నెట్వర్క్ ప్రాబ్లమే వచ్చింది, మొబైల్ ప్రాబ్లమే వచ్చి ఉండొచ్చు, కానీ నా పేరు కనపడిన రోజు లేదు. ఎందుకంటే నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, చిన్నపిల్లలు బయట వెస్టేజ్ తెలియాలి, వెస్టేజ్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలంటే ఇప్పుడు బయట లైవ్ మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయో ఆ మీటింగ్స్ కి వెళ్తే తప్ప వెస్టేజ్ గురించి తెలియదు. లేదా మన అప్లైనర్ వచ్చి మన ఇంటి దగ్గరికి రావాలి, మన అప్లైనర్ పెట్టే మీటింగ్ కి మనం వెళ్ళాలి. ఆ 2 విషయాలు తప్ప లేదు. మన అప్లైనర్ వచ్చి మన ఇంటి దగ్గర మీటింగ్ పెట్టించినా గానీ నా పిల్లలు పట్టుకొని చూసే వాళ్ళు ఎవరు లేరు, నేను శ్రద్ధగా ఏం లేను, అలాంటి అవకాశం లేదు నాకు. కాబట్టి జూమ్ అయితే అవకాశం ఉంది. ఉదయం 5 గంటలకి చిన్నపిల్లలు ఇద్దరు నిద్రపోతుంటారు, ఆ టైంలో అయితే ప్రశాంతంగా వినొచ్చు. వాళ్ళు 6:30కి 6కి అట్లా లేచినా గానీ నేను కాస్త అయినా వినగలను కదా అని చెప్పి జూమ్ మీటింగ్ నేను వినడం మొదలు పెట్టిన తర్వాత ఈ రోజుకి నా ప్లేనరు అమ్మ నువ్వు జూమ్ కి రాలేదని కాల్ చేసింది లేదు. నేను కాల్ చేశాను, సార్ ఇంకా జూమ్ మీటింగ్ లింక్ రాలేదు, జూమ్ కి రాలేదు ఏంటి సార్ మీరు అని చెప్పి నేను అడుగుతూ మొదలు పెట్టాను. అలా జూమ్ ద్వారానే నేను పుట్టానండి. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఒక జూమ్ అనే ఆన్లైన్ ఆపరేటింగ్, ఒక టెక్నాలజీని అనేది డెవలప్ అయింది. ఎవరికి ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు కానీ
మొబైల్ ద్వారా కావచ్చు, జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు. చాలా మంది మొబైల్ని మనం వాడుకుంటే మనం బాగుపడతాం. అదే మొబైల్ మనల్ని వాడుకుంటే మొబైల్ ఆ కంపెనీ ఆపరేట్ చేసిన వాళ్ళు, ఆ టెక్నాలజీ డెవలప్ చేసిన వాళ్ళు వాళ్ళు డెవలప్ అవుతారు. నేనైతే జూమ్ మీటింగ్ ద్వారానే పుట్టానని చెప్తాను. మరి అక్కడ వినడం వినడం మొదలు పెట్టినప్పుడు నిజంగా అంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతుంటే మాటలు రాలా. నాకు ఎలా ఉంటదంటే ఫ్లోలో బాగా ఫాస్ట్ గా మాట్లాడుతుంటే తడబడి నత్తిగా అనిపించింది. స్పష్టత ఉండేది కాదు. ఇది మామూలుగా అయినా గానీ ఏదైనా గొడవలు అవుతున్నా గానీ కంగారు కంగారుగా భయపడేదాన్ని. మాట్లాడడం రాదు, భయపడుతూ అసలు ఇక ఏడ్చేసేదాన్ని. అలాంటిది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, తత్త అనుకుంటా ఉండేదాన్ని. అలా మొదలైందండి నా జర్నీ వెస్టేజ్ లో జూమ్ మీటింగ్ ద్వారా. రెగ్యులర్ గా వింటూ వింటూ విన్నది రాసుకుంటూ ఒక పాంప్లెట్ బ్రోచర్ ఉంది కదా, ప్రొడక్ట్ బ్రోచరు. ఆ బ్రోచర్ తోనే నేను డైరెక్టర్ వరకు కూడా నడిచానండి. ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు అవి లిస్ట్ చేసుకోవడం, రాసుకోవడం. మళ్ళీ మీటింగ్ అయిపోయాక పిల్లలు నిద్రపోయినాక మధ్యాహ్నం టైంలో నిద్రపుచ్చి ఆ టైంలో వాటి గురించి చూస్తూ వింటూ యూట్యూబ్ లో కూడా ఆ ప్రొడక్ట్స్ గురించి వింటూ అలా నాలెడ్జ్ తీసుకుంటూ సింగిల్ పోరాటం చేశాను 6 నెలల వరకు. ఎందుకంటే అప్లైనర్స్ హైదరాబాద్ లో ఉంటారు. జాబ్ చేస్తూ మనకి అందుబాటులోకి వచ్చేవాళ్ళు. మరి నేను ఫ్రీగా ఉన్న టైంలో వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఫ్రీ అయిన టైంలో నేను పిల్లలతో బిజీగా ఉండేదాన్ని. అయినప్పటికీ ఉదయం 7:30 8 ఆ టైంలో సార్ వాళ్ళు చేసేవాళ్ళు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఆఫీస్కి బాక్స్ అన్ని రెడీ చేస్తూ టెన్షన్ హడావుడిగా ఉంటుంది ఆ టైంలో. అయినప్పటికీ కాదనకుండా నేను ఫోన్ లిఫ్ట్ చేసేదాన్ని. ఇబ్బంది పడైన తర్వాత అయినా చేసుకోవచ్చు పని, ముందు ఇది వింటూ చేద్దాంలే అని చెప్పి మాట్లాడి ఏదన్నా డౌట్స్ ఉంటే మాట్లాడి చెప్పడము. ఏదన్నా వాయిస్ మెసేజ్ పంపిస్తే తర్వాత ఇప్పుడు సడన్ గా షాప్ కి వెళ్తే ప్రొడక్ట్ లో ఏం కావాలి అని అడిగితే నేను చెప్పే పొజిషన్ లో లేను, నాకు తెలియదు. నా అప్లైనర్ అడగడానికి అందుబాటులో లేరు. అలా చాలా మంది కూడా అమ్మ మీ అప్లైనర్ చాలా దూరంలో ఉన్నారు కదా, మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మేము ఇస్తామని చెప్పి పక్క టీం వాళ్ళు కూడా అడిగారు. అయినప్పటికీ నేను వాళ్ళ అందుబాటులోకి వచ్చినప్పుడే నేను వింటాను చేసుకుంటాను అని చెప్పి మొదలు పెట్టాను. అలా మొదలుపెట్టిన నేను ప్రోడక్ట్లు వాడుతుంటూ ప్రోడక్ట్లు కొనడం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ రూ. 32 చెక్ వచ్చింది. సెకండ్ మంత్ 60 PV చేసామన్నాం కదా, రూ. 55 వచ్చింది. తర్వాత మూడో నెలలో మరి రూ. 150 వచ్చింది. 4 నెలలకు నేను ఫాస్ట్ స్టార్ట్ అయ్యాను. 5 నెలలు 6 నెలల వరకు కూడా నేను 6,000 కూడా సంపాదించలేదు వెస్టేజ్ లో. 6 నెలల వరకు కూడా నేను ఫోన్ లోనే చూపించి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి 1 to 1 కలిసి ఈ ప్రొడక్ట్ డెమో కూడా వేయలేదు. వీటి గురించి ప్రొడక్ట్లు చూపిస్తే నా దగ్గర ఉన్న ప్రొడక్ట్లు వాడే ప్రొడక్ట్లే తీసుకెళ్లి చూపించి ఫోన్ లో ఇన్కమ్ ప్లాన్ PDF బ్రోచర్ చూపించి ఇలా ఉంటాయి, ఇలా ప్రొడక్ట్స్ ఉంటాయి, నేను వాడుతున్నాను బాగున్నాయి అని చెప్పి జూమ్ మీటింగ్ లో విన్న నాలెడ్జ్, వాడుకున్న ఎక్స్పీరియన్స్, ఆ టెక్నాలజీ ఉంది కదా మొబైల్ ఫోను బ్రోచరు అవి చూయించుకుంటూ మాట్లాడుతూ అలా చిన్న చిన్నగా ఒక మా వారి సపోర్ట్ కూడా వద్దంటున్నా గానీ నన్ను చెయ్యొద్దు అది ఇది అని అన్నప్పటికీ కూడా తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఊర్లో మా అత్తయ్య వాళ్ళ ఊర్లో మోకాల నొప్పులకు కానీ వ్యవసాయానికి కానీ అలా తెలిసిన వాళ్ళకి ఒకరికి ఇద్దరికి ఆయనకి మాట పలుకుబడి ఉంది. చెప్పగానే ఓకే చేగిరెడ్డి చెప్పాడు అంటే తీసుకుంటారు అని చెప్పి అలా ఇద్దరు ముగ్గురు తీసుకోవడం జరిగింది. అలా ఒక 15 ఐడీలు పడ్డాయండి. నేను మాత్రమే జూమ్ మీటింగ్కి వచ్చేదాన్ని. ఎవరో చెప్పినా కానీ అర్థం కావట్లేదు, ఫాలోఅప్ చేసిన వస్తామంటారు రావట్లేదు, వాళ్ళకి రావట్లేదు, చెప్పడం రావట్లేదు నాకు. అలా 6 నెలల వరకు నేను 1300 1000 పాయింట్లు అలా చేస్తున్న నేను ఒక్కసారిగా ఎవరు చెప్పినా వినట్లేదు, ప్రొడక్ట్లు వాడినా ఫాలోఅప్ చేసే విధానం తెలియక అలా చేస్తున్న క్రమంలో నన్ను పిచ్చేశారు రామాంజనేయులు సార్ ఐడెంటిఫై చేసి ఇలా కాదు, నువ్వు హాలిడే టైంలో మేము లీవ్ పెట్టి ఒకసారి వస్తామమ్మా నీ ఏరియాలో మీటింగ్ పెట్టించన్నారు. మీటింగ్స్ అంటే వాళ్ళు పెట్టిన ఏరియాకి వెళ్ళాలేమో అనుకొని సార్ మీరు వస్తున్నారు ఓకే కాదనట్లేదు, నేను పిలిస్తే వచ్చేవాళ్ళు ఒక ఆశా వర్కరే ఉన్నారు సార్, ఇంకెవరు రారు, ఇంకా ఆమె కూడా డ్యూటీ పరంగా కుదిరితే వచ్చింది లేకుంటే లేదు, మీరు అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి నేను మాత్రం రాగలను, ఆ రోజు పిల్లల్ని తీసుకొనైనా అంటే మా వారికి అప్పచెప్పైనా కానీ హాలిడే కాబట్టి అని చెప్పాను. లేదమ్మా మీ ఇంటి దగ్గరే నీకు అనుకూలమైన దగ్గరే పెట్టు, హోమ్ మీటింగ్ లాగా ఒకటి, నీ చుట్టుపక్కల వాళ్ళని పిలువన్నారు. చుట్టుపక్కల వాళ్ళని పిలవడానికి కూడా నేను ఎవరితో మాట్లాడను, బయటికి రాను, ఎవరితో మాట్లాడి ఏదైనా మాట్లాడితే ఏంటి అంటే ఏంటి అని లోపలికి వెళ్ళిపోయేదాన్ని. పరిచయం లేదు. మేమున్న ఒక లైన్ లో 50 ఫ్యామిలీస్ ఉంటాయి. చిన్న లైన్ అప్పటికి వాళ్ళు ఎవరు పరిచయం లేదు. ఎవరెవరు ఉంటారు ఎవరెవరు వెళ్తారు మనకు తెలియదు. నాకు ఆశా వర్కర్ని ఆవిడ ఒక్కరినే నేను పిలిచాను. ఆవిడే ఒక 10 మందిని గ్యాదర్ చేసింది. ఆవిడ డోక్రాలు కానీ ఇట్లా పిలుస్తూ ఉంటది కదా, ఆవిడ ద్వారా ఒక హోమ్ మీటింగ్ అయితే జరిగింది రామాంజనేయులు సార్ పెట్టినప్పుడు. 5వ నెల లాస్ట్ లో పెట్టారు.
ఆ మీటింగ్ తర్వాత రెండో మీటింగ్ కి అప్పటి వరకు నా టీం మరి మా అప్లైనర్ రాగానే చెప్పగానే నెంబర్ ఆఫ్ మెంబర్స్ 40 మెంబర్స్ వరకు అయ్యి నేను ఒక డైరెక్టర్ అవడం జరిగింది. ఫస్ట్ డైరెక్టర్ గా నేను 4,500 తీసుకున్నాను. 6 నెలలకు అయ్యాను. చూడండి, 6 నెలల వరకు కూడా నేను వెస్టేజ్ ద్వారా 6,000 సంపాదించలేకపోయాను. ఇంట్లో ఏమంటారు? ఇన్ని రోజులైంది జాయిన్ అయ్యావు, డబ్బులు రాలేదు, నువ్వేం చేస్తున్నావు? లెగిస్తే జూమ్ మీటింగ్ వదిలిపెట్టవు, పిల్లలు ఏడుస్తున్నా గానీ, పిల్లలు గోల చేస్తున్నా, మేము వచ్చినా గానీ మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు అది వింటూ ఉంటావు, చేస్తూ ఉంటావు అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. అన్నా కానీ సరేలే, ఆ విన్నది నేను కదా, నాకు తెలుస్తుంది కదా, రోజు జూమ్ మీటింగ్ లో చెప్తున్నారు కదా. నేను అక్కడ బలంగా ఎందుకు తీసుకున్నానంటే, నేను లైవ్ లో కూడా ఎప్పుడు మీటింగ్ రాలేదు. కానీ నాకు బలంగా ఎందుకు అనిపించింది అంటే, వెస్టేజ్ తీసుకోవాలని. ప్రొడక్ట్ ఈక్వల్ గా ఉంది, డబ్బులు కట్టలేదు, జాయిన్ అయినప్పుడు నేను ఫ్రీగానే జాయిన్ అయ్యాను. నాకు నచ్చిన టైంలో ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది, వినడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా, ఈ కంపెనీ ఎలాంటిదో నేను కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళని ఎవరిని చూడలేదండి. నాకు పరిచయం చేసిన మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ని, ఆ పైన ఆ టాప్ అప్లైనర్ రామాంజనేయులు సార్ని, వైఎస్ఆర్ సార్ని, వాళ్ళిద్దరిని నేను చూశాను. వాళ్ళ వర్కింగ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను విన్నాను, చూశాను. నాకు అక్కడ అనిపించింది, ఇంకా వీళ్ళే చేసుకోగలేంది, వీళ్ళకి తెలిసినంత ఇంకా నాకేం తెలుసు. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళైతే రారు కదా ఇలాంటి సెక్టార్ కి. ఒకవేళ వాళ్ళు వచ్చినా, నేను జాయిన్ అయినా డబ్బులు పెట్టలేదు, ఒకరితో నేను ఇబ్బంది పడడానికి, నన్ను వచ్చి అడగడానికి ఇబ్బంది పడలేదు అనని ఆ విషయాల్లో నేను డిసైడ్ అయ్యి వాళ్ళని చూస్తూ నేను ఆ రోజు నమ్మాను. ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పిన విధానం కావచ్చు, చెప్పిన వర్క్ కావచ్చు, సీరియస్ గా సిన్సియారిటీగా ఒక కమిట్మెంట్ తో, తెలియకపోయినా కానీ 10 సార్లు నేర్చుకొని, అర్థమైనా అర్థం కాకపోయినా 1, 10 సార్లు ఏంటి ఈ అమ్మాయి ఇలా అడుగుతుంది అని ఇబ్బంది పడినా కానీ నేను అడిగి మరీ తెలుసుకున్నాను. ఎందుకంటే చదువులో నేను చాలా వెనకండి. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, బిఈడి ఫెయిల్, అయినా కానీ రాసుకుంటూ రాసుకుంటూ వచ్చాను. మరి మేము నలుగురు పిల్లలము మా అమ్మకి. చదువుతూ చదువుతూ మరి 10th ఫెయిల్ అయినాక చదువు రాదని నేనే ఆపేశాను, మా అమ్మ చదువుకోమంది. 2 సంవత్సరాలు వ్యవసాయం చేశాను నేను. మరి నా కష్టం చూడలేక, నేను అందరికంటే సెన్సిటివ్ మా నలుగురిలో. అలాంటిది నువ్వు చదవలేవమ్మా, నువ్వు చదువుకుంటే మంచిగా జాబ్, ఎవరన్నా జాబ్ చేసే వాళ్ళకి ఇవ్వచ్చు, నువ్వు పొలం పనులు చేయలేవు అని చెప్పి మా అమ్మ పోడు భరించలేక మళ్ళీ 10th రాసి ఇంటర్ జాయిన్ అయ్యాను ఫ్రీ కాలేజెస్ లో. బడ్జెట్ కూడా పెట్టే ఫ్యామిలీ కాదు మాది, ఫ్రీగానే చదువుకుంటూ వచ్చాను డిగ్రీ వరకు. అలాంటి నేను ఈరోజు వెస్టేజ్ లో ఒక ఒక ఏమీ తెలియని రాయిని, బండరాయిని అనుకోండి, వేస్ట్ పేపర్ని అనుకోండి, అలాంటి నేను ఈరోజు వెస్టేజ్ లో ప్రొడక్ట్లు వాడుకొని, బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొని, తెలుసుకొని, నేర్చుకొని, ప్రయత్నం చేసి, మరి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి, అప్లైనర్స్ దగ్గర నుంచి, వెస్టేజ్ ఆపర్చునిటీ దగ్గర నుంచి, మరి డౌన్ లైన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేశారు. ఎందుకంటే డౌన్ లైన్స్ మీటింగ్ కావాలంటే చిన్నపిల్లలు వాళ్ళు అడిగిన టైంకి నేను వెళ్ళి పెట్టేదాన్ని కాదు. బయటికి వెళ్ళి వర్క్ చేయాలన్నా కానీ పిల్లలు స్కూల్కి పంపించి ఆ టైంలో ఏదైనా ఉంటే చేసుకోగలను. ఒక్కదాన్ని బయటికి వెళ్ళలేను మళ్ళీ ఎక్కడికన్నా. కనీసం ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దాకా కూడా నేను ఆటోలో వెళ్ళాలన్నా వెళ్ళలేను. మరి అలాంటిది అర్థం చేసుకొని నా డౌన్ లైన్స్ అందుబాటులో ఉన్నప్పుడు, చెప్పగలిగినప్పుడు, చెప్పినప్పుడే ఎక్కువగా నేను నా అప్లైనర్స్ పెట్టిన మీటింగ్స్ ని జూమ్ మీటింగ్ ద్వారా ఎక్కువగా ఫాలోఅప్ చేసుకుంటూ, నేర్చుకుంటూ, వాళ్ళని అటెండ్ చేస్తూ, వాళ్ళతో పాటు నేర్చుకుంటూ, వాళ్ళ సపోర్ట్ తోనే నేను ముందు రావడం జరిగింది. నా టాలెంట్ అయితే పెద్దగా ఏమీ లేదు. తర్వాత 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 వినడం మొదలు పెట్టాను, నేర్చుకోవడం మొదలు పెట్టాను, భయం వదిలేశాను. ఈ రోజు పిఎం వచ్చి నిలబడ్డ, వెస్టేజ్ గురించి చెప్పడానికి నాలో భయం లేదు. అలా నేను రెడీ అయ్యాను. వెస్టేజ్ నన్ను అలా నేర్పించింది, అలా నిలబెట్టింది. ఇలాంటి అవకాశాలు చాలా మందికి వచ్చాయి కానీ గుర్తించలేకపోతున్నారు. వెస్టేజ్ అనేది చాలా మందికి వచ్చింది, చాలా మంది నాలాగే గుర్తించలేక, ఇంట్లో సపోర్ట్ లేక, వీళ్ళ ఆలోచన మారక చాలా మంది ఇంకా అలానే ఉండిపోతున్నారు. గుర్తించండి, ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక చిన్న సక్సెస్ అని నేను చెప్పాలి అంటే, నాది పెద్ద సక్సెస్ కాదు. నేను ఆ టైలరింగ్ చేయాలనే ఆలోచనతో మా హస్బెండ్ కూడా డబ్బులు అడగకూడదు అనుకున్నాను కదా. ఆ టైలరింగ్ కోసం, ఆ మిషన్ కొనాలి అనే దానికోసం వెస్టేజ్ లో నేను సీరియస్ గా తీసుకున్నా. 5,000 వస్తే చాలు, డబ్బులు వస్తాయి అన్నారు కదా, 5,000 వచ్చే వరకు నేను వర్క్ చేస్తాను, 5,000 వస్తే నేను టైలరింగ్ తో సెటిల్ అయిపోతాను, ఈ బిజినెస్లు కూడా వద్దంటున్నారు కదా అని చెప్పి నేను అనుకున్నాను. ఒక డైరెక్టర్ అయిన తర్వాత విజయవాడ ఛాంపియన్ డేకి వెళ్ళాను. విజయవాడ ఛాంపియన్ డేలో నాకు చాలా మంది వచ్చారు, వెళ్ళారు, చెప్తున్నారు.
కానీ అక్కడ చాలా వరకు ఏమవుతుందంటే వాళ్ళు అందరూ వస్తున్నారు, ఇన్కమ్లు చెప్తున్నారు, లెవెల్ చెప్తున్నారు, పలానా ఏరియా అని చెప్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. నాకు అక్కడ కనపడింది ఒకటే, వైఎస్ఆర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, ఒకే కుటుంబ సభ్యులు, బ్రహ్మేశ్వరరావు సారు, నల్లూరు లక్ష్మి గారు, కేటగిరీ సపరేట్ అయిన సార్ గవర్నమెంట్ టీచరు, మరి బ్రహ్మేశ్వరరావు సార్ ఏమో ఒక విటుకల వ్యాపారం చేసే వ్యక్తి, చదువు లేదు. నల్లూరు లక్ష్మి గారు ఒక లేడీ, చదువు లేదు, పల్లెటూరు. వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఇన్కమ్ తీసుకు ఈ రోజు మన ఫ్యామిలీస్ కి ఎలాంటి సపోర్ట్ చేయగలం? మనం సంపాదించిన దాంట్లో ఇవ్వగలిగితే ఒక 1% ఒకసారి ఇవ్వగలం, ఒక 5,000 10,000 చోదోడు ఆదోడుగా. కానీ ఇలాంటి ఆపర్చునిటీ అనేది పరిచయం చేస్తే, నేను ఆ రోజు 5,000 కోసం వచ్చిన నేను, నాకు మనీ అవసరమే, కానీ నేను టైలరింగ్ చేస్తూ వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇక్కడ వెస్టేజ్ గురించి విన్నాక, ఆ రోజు విజయరాజ్ సార్ జర్నీ కావచ్చు, వైఎస్ఆర్ సార్ వాళ్ళ టెస్ట్ మనీలు కావచ్చు, ఆ విధానం విన్న తర్వాత నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. నేను డైరీ కూడా ఆ రోజు రాసుకున్నాను. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెస్టేజ్ అయితే వదిలిపెట్టేది లేదు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వాలి, వీళ్ళను కూడా ఈ స్థాయిలో నిలబెట్టాలి, నేను తీసుకోవడమే కాదు వీళ్ళకి కూడా ఇన్కమ్ ఇప్పించాలి అని చెప్పి నేను డిసైడ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టార్టింగ్ లో ఎవరు చెప్పినా వినలేదు, నేను చెప్పినా గానీ అంత గట్టిగా చెప్పలేదు. ఎప్పుడైతే ఇన్కమ్ తీసుకుంటూ సబ్జెక్ట్ తీసుకున్నానో, మాట్లాడడం మొదలు పెట్టానో, గట్టిగా మొదలు పెట్టాను, ఆ రోజు మా అక్కయ్య మా అమ్మ వాళ్ళిద్దరు మొదలు పెట్టారు. అలాగే చిన్న చిన్నగా మొదలైన నా జర్నీ, నేను చెక్కు పెరిగే విధానాన్ని కూడా చెక్ చేసుకున్నాను. ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ టీచింగ్కి వెళ్ళమన్నారు. బ్రాంచ్ డైరెక్టర్ సరే ఇన్కమ్ వస్తుంది కదా అది చేసుకుంటే ఇది చేసుకోమన్నప్పుడు, నాకు ఇంకా ఇక్కడ సార్ చెప్తున్నప్పుడు అది ఇది చేసుకో, అసలు మామూలుగానే చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు టీచింగ్, మళ్ళీ ఇది చేసుకుంటే అది చేసుకోమన్నప్పుడు నాకు ఇంకొక 6 నెలలు టైం ఇవ్వు, 6 నెలలకి డైరెక్టర్ అయ్యి ఇన్కమ్ తీసుకున్నా కదా, ఇంకొక 6 నెలలు టైం ఇవ్వు, నేను టీచింగ్కి వెళ్లకుండా టీచింగ్ 1 ఇయర్ మీద ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తానో ఆ ఇన్కమ్ నేను వెస్టేజ్ ద్వారా నీకు చూపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత బ్రాంజ్ డైరెక్టర్ గానే 5,500 7,500, అలాగే సిల్వర్ గా 13,500 26 35,000 వరకు సిల్వర్ గా తీసుకున్నాను. తర్వాత గోల్డ్ ఒక 6 మంత్స్ లో, 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు నేను 6,000 ఎర్న్ చేయని నేను తర్వాత 6 మంత్స్ కి 1 lakh తీసుకున్నాను. తర్వాత 6 నెలలు చేసిన జర్నీలో నేను ₹1,00,000 తీసుకోవడం జరిగింది. అలా మా హస్బెండ్ కి ఇన్కమ్ చూపించిన తర్వాత ఓకే బాగుంది, ఇంట్లోనే ఉండి చేసుకో, మంచిగానే ఉంది, నేను కూడా హెల్ప్ చేస్తుంటాను అని అన్నారు. ఆయనకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఏదైనా చెప్పినా గానీ అర్థం చేసుకోరు, కాకపోతే ప్రొడక్ట్లు తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టేవాళ్ళు, ఎక్కడికన్నా కలవాలి తీసుకెళ్లాలంటే మీటింగ్ కి తీసుకెళ్లే వాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు. అలా చేస్తే అలా చేస్తూ వచ్చారు. మేము ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అయ్యి 70,000 80,000 తీసుకోవడం జరిగిందో, కార్ తీసుకోవడం జరిగిందో, ఆ రోజు మా హస్బెండ్ కూడా లైఫ్ ఛాంపియన్ డేలకు వచ్చారు. మరి ఆ రోజు వింటున్నారు, మోటివేట్ అవుతున్నారు. జాబ్ వదిలేస్తా, జాబ్ లో వర్క్ బిజీ అయిపోయి మళ్ళీ దీన్ని వెస్టేజ్ ని వదిలేయడము, నాకు మళ్ళీ సపోర్ట్ చేయకపోవడము, నేనుగా మళ్ళీ ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అయ్యి కార్ తీసుకొని 80,000 చెక్ దాటానో, ఆ రోజు మా హస్బెండ్ డిసైడ్ అయ్యారు నేను కూడా వెస్టేజ్ చేయాలి అని. ఆలోచన చేయండి. నేను ఆ రోజు హస్బెండ్ సపోర్ట్ లేదు, హస్బెండ్ నేర్పే ఏమీ తెచ్చిపెట్టట్లేదు, ఏమీ తీసుకురావట్లేదు, ఏమీ సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి పరిచయం చేయట్లేదు, నన్ను కూడా చేయనీయట్లేదు అని చెప్పి ఆగిపోయి ఉంటే ఈ రోజు మా హస్బెండ్ కూడా వెస్టేజ్ నేను చేస్తాను అని చెప్పి వచ్చేవాళ్ళు కాదు. నేను ఆ రోజు నమ్మాను. మధ్య మధ్యలో జూమ్ మీటింగ్ పక్కన పెట్టి, నిద్రపోతున్నా కానీ పక్కన పెట్టి వినిపించేదాన్ని, తిట్టేవాళ్ళు. అయినా కానీ మనం ఏంటి, నన్ను తను చేయకపోయినా పర్లా, నన్ను ఆపకూడదు. నేను చేసే బిజినెస్ కరెక్టా కాదా, ఇందులో ఇన్కమ్ వస్తుందా లేదా, ఇది ఎలాంటి బిజినెస్, నేను మాట్లాడే ప్రతి వ్యక్తి, నేను చేసే బిజినెస్, నేను వింటున్నది ఏ విషయము ఎలాంటిది అనేది తనకు తెలియాలి అని చెప్పి ఆ జూమ్ మీటింగ్ సౌండ్ పెట్టి పక్కన పెట్టి వింటూ ఉండేదాన్ని. ఎక్కువ ఒక మాట కాకపోతే ఒకటైనా వినపడిద్ది కదా, కనపడిద్ది కదా అని చెప్పి అలా మొదలు పెట్టాను. ఒక రోజు వచ్చింది, స్టార్ డైరెక్టర్ అయి కార్ తీసుకున్న తర్వాత 80,000 ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత జాబ్ అనేది మానేయడం జరిగింది. జాబ్ మానేయడానికి కూడా సెర్చ్ చేసుకున్నారు, చెక్ చేసుకున్నారు సెల్ఫ్ గా. కారణం 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మా వారు జాబు, ఒక ప్రైవేట్ జాబు, పీజీ చేశారు, అకౌంటెంట్ గా చేస్తారు, ఐసిఐసి బ్యాంక్ లో చేశారు, తర్వాత శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ లో అకౌంటెంట్ గా చేస్తున్నారు. తన జర్నీలో 30,000 తీసుకోవడం కష్టమైంది. అది
ఆ 13 సంవత్సరాల్లో ఎంత సంపాదించారు అంటే ఒక 20 లక్షల దాకా వెళ్ళారు. 20 లక్షల దాకా తీసుకోవడం జరిగింది. మరి నేను ఇంట్లో ఉన్నాను, లేడీని, హౌస్ వైఫ్ గా ఉండి పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్లకుండా మరి నచ్చిన టైంలో చేసుకుంటూ తక్కువ టైంలో విత్ ఇన్ 2.5 years లోనే ఇంత ఇన్కమ్ ఎర్న్ చేశాను. 15 లక్షలు ఇన్కమ్ ఎర్న్ చేశానండి త్రూ వెస్టేజ్ ద్వారా. ఇది చెక్ చేసుకున్నారు, ఇన్కమ్ పరంగా చెక్ చేశారు, గుర్తింపు పేరు ప్రతిష్టల పరంగా చెక్ చేసుకున్నారు, వర్క్ ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకున్నారు. మరి తను ఒక్కతే ఇంత కష్టపడితే మరి నేను తోడైతే ఇంకెంత ముందుకు వెళ్ళొచ్చు. ఇద్దరం కలిసి చేసుకుంటే వేస్టేజ్ అనేది మన భవిష్యత్తును మారుస్తుంది, లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పి డిసైడ్ అయ్యి కార్ తీసుకున్న తర్వాత మా వారు కూడా వచ్చారు. ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇప్పుడే స్ట్రాంగ్ అయ్యారు. ఇక నుంచి నెక్స్ట్ వర్క్ వేరే ఉంటది. ఇన్ని రోజులు చాలా మంది మా అప్లైనర్స్ నువ్వు అది వరకు ఇట్లాగా స్ట్రాంగ్ గా లేవు, వర్క్ చేయట్లేదు, ముందుకు రావట్లేదు అంటే మా వారి కోసం నేను ఆగాను. నేను కనపడితే తను ఎక్కడ వెనకబడిపోతాడు అని చెప్పి నేను ఆలోచన చేశాను. కొంత మా హస్బెండ్ ఇన్వాల్వ్ అవ్వడం కోసం నేను వెనక్కి తగ్గాను. మరి ఇద్దరం ఈరోజు స్ట్రాంగ్ అయ్యాము. తను చెప్పే విషయంలో, సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, టీం వర్క్ విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా నాకంటే ఫాస్ట్ గా, నాకంటే ఈక్వల్ గా కూడా బాగా చేస్తున్నారు. ఈ రోజు నుంచి చెప్తున్నాను, డిసెంబర్ నాటికి 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తూ యూసీడీ కంప్లీట్ చేయాలని గోల్ పెట్టుకున్నాము సార్. మరి ఈ మాట అయితే నేను నెరవేర్చుకుంటాను డెఫినెట్లీ. మా రామాంజనేయులు సార్ గాని, వైఎస్ఆర్ సార్ గాని ఏమైంది, డల్ అవుతున్నావు, తగ్గుతున్నావు, ఏమైంది, వెనక్కిపోతున్నావు, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అన్నప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయాను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను మీ అందరి ముందు, మీ అందరి సమక్షంలో, ఖచ్చితంగా వేస్టేజ్ అయితే ఈరోజు నాలాంటి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. మరి బయట సమాజం అంటే ఏంటో తెలియని నేను ఈరోజు వెస్టేజ్ లో ఒక చిన్న సక్సెస్ తీసుకున్నాను అంటే చాలా మందికి ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇంకా అనుకూలమైన టైంలో జూమ్ మీటింగ్స్ వస్తున్నాయి, మీటింగ్స్ దగ్గరగా వస్తున్నాయి, ఆన్లైన్ సిస్టమ్ అప్డేట్ అయింది, మరి వర్కింగ్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. మరి టాలెంటెడ్ పర్సన్స్, నాకంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ మీరు ఉన్నారు. మీరు ఆలోచన చేయాల్సింది ఒకటే, వెస్టేజ్ ని మనకున్న టాలెంట్ని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా స్ట్రాంగ్ అవ్వాలనేది మీరు ఒకటి వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయితే దానికి అనుకూలంగా నేచర్ ఎప్పుడు కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది. విజయరాస్తారు ఎప్పుడు అంటారు, మనం చేసే మంచి పనికి మంచే జరుగుతుంది. మనం కష్టపడాలి, మన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. మన కష్టం ఎలా చేస్తున్నాం అనేది ఇక్కడ కనపడాలి అన్నారు. నా కష్టం ఈరోజు ఎన్నో, మా హస్బెండ్ ఒప్పుకోనప్పుడు, ఎవరు చెప్పినప్పుడు విననప్పుడు, ఈ రోజుకి చాలా మంది నన్ను ఫోన్ వాడనప్పుడు నేను ఎలా ఉన్నానో ఫోన్ వాడుతున్నప్పుడు ముగ్గు వేస్తూ వినేదాన్ని, ఇంట్లో పని చేసుకుంటూ వినేదాన్ని. అలాంటి చుట్టుపక్కల వాళ్ళు అమ్మయ్యం ఫోన్ మాట్లాడుతుంది, చాలా చాలా చేస్తుంది అని ఎన్నో అనుకున్నారు. నా ముందు అన్న వాళ్ళు ఉన్నారు, నా వెనకాల అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అనుకున్న వాళ్ళందరికీ అనుకున్నప్పుడల్లా నేను సమాధానం చెప్పడం కాదు, నా జర్నీ చూసి, నా సక్సెస్ చూసి అప్పుడు వాళ్ళు ఏంటి అనేది నన్ను ఆ రోజు చూడాలి. బయట నుంచి చూసి ఏదో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారని వాళ్ళు అన్నారని మనం భయపడి బాధపడాల్సిన అవసరం లేదు. సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఈ రోజు అంటున్నారు, గుంటూరులో ఏటగ్రహారంలో లక్ష్మి తీసుకొచ్చి పెట్టింది కారు అని చెప్పి ఈ రోజు శబాస్ బిడ్డ అంటున్నారు. ఈ రోజు నా తల్లిదండ్రులు, మా నాన్న కూడా అన్నాడు, నువ్వు చెప్పావులే అమ్మా, అన్నావులే అని చెప్పి మా నాన్న కూడా ఎగతాళి చేశాడు. మా అమ్మ కూడా అంది, మా అక్కయ్య అన్నది, మా బావగారు అన్నారు, మా పెదనాన్న వాళ్ళు అన్నారు, చాలా మంది అన్నారు, ఇది నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని చెప్పి. నేను ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను. ఈ రోజు శబాష్ బిడ్డ అంటున్నారు, మంచిగా ఎంచుకున్నావు, మంచిగా చేస్తున్నావు, నువ్వు కాబట్టి చేసావు అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి స్ట్రగుల్స్ వస్తాయి. ఒకటే ఆలోచన చేయండి, వెస్టేజ్ లాంటి మంచి ఆపర్చునిటీ రాదు, రాపోదు, ఉన్నా ఇంకా టైం పడుతుంది. ఈలోపు మనం మంచి స్థాయికి వెళ్తాం. ఈ రోజు 5,000 10,000 తీసుకున్న వ్యక్తి 5 లక్షలు 10 లక్షలకు వెళ్తారు ఇంకొక కంపెనీ వచ్చి స్టార్ట్ చేసే టయానికి. కానీ ఈ రోజు లేడీస్ ఎంతమంది మనకున్న టాలెంట్స్ ని చిన్నపిల్లలు అయ్యి జాబులకు వెళ్ళలేక, అవకాశాలు లేక, ఇంట్లో హస్బెండ్ ఒప్పుకోక ఎంతమంది అలా ఉండిపోతున్నాం ఆలోచన చేయండి. ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఆదర్శం కావాలి. మనం ఏంటి, మన టాలెంట్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఎలాంటి ఆపర్చునిటీనో లేడీస్ కి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామా.
ఊరికే వాళ్ళు చెప్పారు ఇలా చెప్పారు అని చెప్పి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెస్టేజ్ టేకప్ చేయడం కాదు. ఈ రోజు మనం వెస్టేజ్ ఎందుకు చేయాలి, మనలాంటి లేడీస్ కి వెస్టేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనల్ని ఏ స్థాయిలో ఉంచుతుంది అనేది మీ అందరికి ఒక 15 మినిట్స్ నేను చూపిస్తాను. సార్ ఓకేనా, టైం ఉందా? ఓకే అమ్మా, ఓకే ఓకే, ప్రొసీడ్. ఒక Morning and talk. ఓకే, మరి ఉమెన్ గా ఆలోచన చేయండి. ఇందులో జెంట్స్ కూడా ఉన్నారు, మెన్స్, నో ప్రాబ్లం. మీ టీంలో కూడా లేడీస్ రావాలి, మీ టీంలో కూడా లేడీస్ ఎంకరేజ్ చేయాలి. రావాలి అంటే మీరు కూడా తెలుసుకోవాలి. అలాగే ఉమెన్స్ మీరందరూ కూడా, ప్రతి మహిళ కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనకి ఏదైనా తెలిస్తే, ఆలోచన చేస్తే, డిసైడ్ అయితే జెంట్స్ కంటే కూడా ఎక్కువగా చేయగలం. స్ట్రాంగ్ తెలియాలి, తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే, మరి వెస్టేజ్ ద్వారా తీసుకున్న కారు నేను, నా పిల్లలండి, చిన్న పిల్లలు. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, మా ఫ్యామిలీ వాళ్ళే అనుకుంటున్నారు, దూర బంధువులు, పిల్లల్ని వదిలిపెట్టి బిజినెస్ చేస్తున్నామని. ఈ రోజు అన్నా కానీ నా పిల్లలకి మంచి సెక్యూరిటీ ఇవ్వడం కోసం, అనే వాళ్ళ నోరు మూపించడం కోసం నేను వెస్టేజ్ టేకప్ చేశాను. వాళ్ళు అన్నారని వాళ్ళు ఫ్యామిలీని నన్ను ఉద్ధరించరు, నన్ను డెవలప్ చేయరు. షేర్ అవుతారు. అవుతుంది. మరి ఇక్కడ ఆలోచన చేయండి. మనం కష్టపడేది మనకి, మన పిల్లలకి, మన భావితరాల భవిష్యత్తుకి. వాళ్ళ కోసమే కదా ఈరోజు జాబులు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాము. మరి చిన్న పిల్లలు అని చెప్పి జాబ్ వస్తే వదిలేయకుండా ఉంటున్నామా? పిల్లల్ని చూసుకుంటూ జాబ్ వదిలేసి కూర్చుంటున్నామా? లేదు కదా. ఇబ్బంది పడితే అన్నారు అని అత్తమామల దగ్గర, పుట్టింటోళ్ళ దగ్గర, లేకుంటే కేర్ టేకర్ దగ్గర వదిలిపెట్టి 50,000 20,000 ఉదయం పోయి సాయంత్రం దాకా వర్క్ చేసి వస్తున్నాం కదా. అలాంటిది వెస్టేజ్ ఇంట్లో ఉండి ఒక మంచి ఆపర్చునిటీని ఇలాంటి టెక్నాలజీ ద్వారా నాలెడ్జ్ పెంచుకొని, వెస్టేజ్ అనేది మన ఇంట్లో మనకి నచ్చిన టైంలో చేసుకునేది. మనకి ఆ బలం తెలిసినప్పుడు. తెలియనప్పుడు లైవ్ లో మీటింగ్లకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎన్నో చేయాల్సి వచ్చింది. కానీ తెలుసుకుంటే మనం వంట చేసినంత ఈజీగా వెస్టేజ్ చేయొచ్చు. మరి చెయ్యాలి అంటే దానికి కారణం తెలుసుకోవాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఏ విధంగా వచ్చాం. చాలా మందికి టాలెంట్ ఉంది, మరి టాలెంట్ ఉండిపోయి కూడా వంటగదుల్లోనే, ఇంకా ఇంట్లోనే హౌస్ వైఫ్ గానే ఉండిపోయి చిన్న పిల్లలకి కేర్ టేకర్ గా ఉంటూ, పిల్లలు మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎదిగి స్కూల్కి వెళ్ళేదాకా కూడా మనం అలానే ఉండిపోవాల్సి వస్తుంది, ఏ వర్కులు చేయకుండా. చాలా చాలా అది చేయాలి, ఇది చేయాలని ఆలోచనతో ఉంటున్నారు, కానీ ఒక కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. కన్ఫ్యూజన్ వద్దు, కన్క్లూజన్ కి రండి. కన్ఫ్యూజన్ దేనికి, దేంట్లో కన్ఫ్యూజన్, ఎందుకు కన్ఫ్యూజన్? చూడండి, ఎంతమంది లేడీస్ ఎదగారు, మనకు ఒక బాట వేశారు. ఫైనాన్షియల్ గా చూడండి, మనం ఎంకరేజ్మెంట్ ఉందనే చూడండి. ఇప్పుడు చూస్తున్నాం, ఒకప్పుడు ఆలోచన చేయండి, ఇండిపెండెన్స్ రాకముందు మరి వాళ్ళందరూ అవకాశాలు ఎలా ఉన్నాయి. వంటింటి కుందేలు తల దించడానికి గాని తల ఎత్తడానికి లేదు, మాట మాట మాట్లాడడానికి లేదు, మారు మాట లేదు. అలాంటి లేడీస్ ఆ రోజు యుద్ధాలు చేశారు, ఎన్నో రాజ్యాలు నిలబెట్టారు. మరి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, టెక్నాలజీ సపోర్ట్ లేదు, ఆ ఇంట్లో ఎంకరేజ్మెంట్ లేదు. ఆడవాళ్ళంటే ఒక ముసుగు వేసుకొని వంట చేసి ఇంట్లో ఉండిపోయే ఒక బానిసగా ఉండే లేడీ దగ్గర నుంచి ఈరోజు శబాష్, ఆడవాళ్ళు జోహార్లు అనే విధంగా స్థాయికి వచ్చాము అంటే ఆలోచన చేయండి. ఒక ఇండిపెండెన్స్ తర్వాత మనం ఎలాంటి ఆపర్చునిటీస్ తీసుకుంటున్నాం. ఇది లేదు, అది లేదు, అందుగలడు ఇందుగలడు, ఎన్నెందు వెతికినా అందులో గలడు అని చెప్పి ప్రతి రంగంలో కూడా లేడీని ఎంకరేజ్ చేస్తున్నారు. అదే విధంగా నేను సైతం అంటూ మగవాళ్ళకి బలంగా, మగవాళ్ళకి మించి స్థాయి మించి కూడా ఎక్కువ వర్క్ చేసి వేసిన బాట మనం కూడా ఈ రోజు బయటకు రాలేని వాళ్ళు, ఇంకా చేయలేని వాళ్ళు, మీ అందరి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి వీళ్ళని చూసి ఆలోచన మార్చుకోండి.
ఆలోచన మార్చుకోండి. మనము ఎదగాలి, మనకి సొసైటీలో ఒక పేరు ప్రతిష్టలు రావాలి, కావలసినవన్నీ కూడా ప్రూవ్ చేసుకుంటూ, డ్రీమ్ ఫిల్ చేసుకుంటూ, తనను చూసి 10 మంది ఆదర్శంగా నిలబడే విధంగా ఉంటేనే మనం ఈరోజు అబల కాదు సబల అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఉమెన్ ఎంపవర్మెంట్. మన పవర్ ఏంటి, మన ఎంపవర్మెంట్ ఏంటి వస్తుంది. మరి ఇక్కడ మనకి ఆలోచన చేస్తే ఒక ఉమెన్ కి నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుంది? ఒక ఉమెన్ కి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మంది బయటకి ఇప్పుడు నాకు ఎలా అయితే క్వశ్చన్స్ ఎదురయ్యాయో అందరికీ అదే ఆలోచన. ఈవెన్ లేడీస్ కూడా, అమ్మో మన వల్ల కాదు, మార్కెటింగ్ అంటే అది చేయాలి ఇది చేయాలి, ఇది మనం ఏడు చేస్తాం, మనకి టాలెంట్ లేదు, మనకి సపోర్ట్ లేదు, మనకి అవకాశం లేదు, మనకు అంత ఎంకరేజ్మెంట్ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు అనుకుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డబ్బులు ఉన్నోళ్ళు చేస్తారు, బాగా మాట్లాడగలిగే వాళ్ళు చేస్తారు అనని అభిప్రాయం ఉంటది. ఆలోచన చేయండి. ఒక ఉమెన్ కి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు కరెక్ట్ అనేది ఆలోచన చేస్తే తెలుసుకోవాలి. మనం ఖచ్చితంగా తెలుసుకుంటేనే ఇంత డిసైడ్ అవుతాం. నాలాగా మీరు కూడా నిర్ణయం తీసుకోగలుగుతారు. మరి ఈ రోజు ఒక రోల్ ఆఫ్ ఉమెన్ ఎలా ఉంది అంటే సొసైటీలో ఒక కార్పొరేట్ స్థాయికి వెళ్ళి కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో జాబులు టాలెంట్లు ప్రూవ్ చేసుకొని మంచి మంచి చదువులు చదివి ఇంజనీరింగ్, డాక్టరేట్, ఎంఫార్మసీ, బీఫార్మసీ ఇలా సర్టిఫికెట్లు పొంది మంచి మంచి జాబులు చేస్తూ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గా వర్క్ చేస్తూ మరి ఈ రోజు ఆ కార్పొరేట్ వ్యవస్థను కూడా వదిలేసి మళ్ళీ బయటకు వచ్చి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఆలోచన చేయండి. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ బాగా చదివి మంచి మంచి జాబుల్లో మంచి మంచిగా కంపెనీస్ లో నైట్ షిఫ్ట్లైనా డే షిఫ్ట్లైనా వర్క్ చేసి ఉన్న లేడీస్ అవి కార్పొరేట్ వ్యవస్థను కూడా వదిలేసి మళ్ళీ ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మరి ఈ రోజు లేడీస్ అందరూ కూడా ఎందుకు అలాంటి ఆలోచనకు వచ్చారు అంటే అక్కడ జాబ్ చేసే ప్రాసెస్ లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవడం కావచ్చు, వర్క్ టార్గెట్స్ కావచ్చు, బాసిజం కావచ్చు, ప్రెజర్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఇబ్బంది అయ్యి నాకు టాలెంట్ ఉంది కదా, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసి నాకు నచ్చిన టైంలో నా వర్క్ కు అనుగుణంగా నాకు నచ్చిన వర్క్ చేసుకుంటూ నేను ఇన్కమ్ ఎర్న్ చేయగలను అని చెప్పి ఒక నెంబర్ ఆఫ్ మెంబర్స్ 10-15 ఇయర్స్ నుంచి ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. అవునా? ఆలోచన చేయండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది లేడీస్ ఓన్ గా బిజినెస్ వ్యాపారాలు మొదలు పెడుతున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు లోన్లు తీసుకొని ఫైనాన్షియల్ గా సపోర్ట్ తీసుకొని మరి 44% ఓన్ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. ఆ 44 బిజినెస్ కూడా జెంట్స్ కంటే కూడా ఫాస్ట్ గా 20 రెట్లు ఎక్కువగా ఫాస్ట్ కూడా డెవలప్ అవుతూ ఫామ్ అవుతుంది అంటే ఆలోచన అనేది ఈ రోజు మనం ఆలోచన చేయాలి. ఒక వెస్టేజ్ ని మనం టేకప్ చేసినట్టు డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి 82% మెంబర్స్ ఫుల్ టైం చేస్తున్నారు వెస్టేజ్ అనేది. మరి ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కువగా లేడీసే చేయగలరు. లేడీస్ కే కారణం ఉంది. ఎందుకు ఇంతమంది ఇంత పర్సంటేజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నారా అంటే ఎస్, నిజం. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నారు అంటే వాళ్ళకి నచ్చిన టైము, నచ్చిన వర్క్, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవన్నీ ఉన్నాయి. అది కరెక్ట్ అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు ఎంతమంది ఇంత పర్సంటేజ్ ఉండడం జరుగుతుంది. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి మనకు సూట్ అవుతుందా లేదా? అసలు డైరెక్ట్ సెల్లింగ్ మనం ఎందుకు అవాయిడ్ చేస్తున్నాము? ఆల్రెడీ ఒక మహిళ చేస్తున్న పనే అది. కమ్యూనికేషన్, మనం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని మనం కమ్యూనికేట్ చేయట్లేదా? ఆడవాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది? నెంబర్ ఆఫ్ ని ఇలా కనపడ్డ ప్రతి వ్యక్తితో కూడా చక్కగా కమ్యూనికేట్ చేస్తూ మాట తీరు ఆడవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎవరో నాలాంటి వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ ఏదో ఒక విషయంలో కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడుతూ లైఫ్ జర్నీ అంతా కూడా డే మొత్తం కూడా మాట తీరుతోనే నడుస్తూ ఉంటుంది ప్రతి మహిళకి కూడా. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా కమ్యూనికేట్ చేసే విధానం జెంట్స్ కంటే కూడా ఎక్కువగా కమ్యూనికేట్ చేసే ఆ విధానం బాగా ఉంటుందండి. మన ఇంటి పక్కన కొత్త వాళ్ళు అద్దెకి వచ్చారు, జెంట్స్ కంటే కూడా లేడీస్ తొందరగా కమ్యూనికేట్ అయిపోయి పరిచయాలు పెంచుకొని చక్కగా మంచి ఫ్రెండ్షిప్ ని చేసుకుంటూ ఉంటారు, మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ ఉంటారు. ఉంది మాట్లాడగలిగే, అనర్గళంగా మాట్లాడగలిగే ఆలోచన, ఆ విధానము దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన వరం. మనం ఏదైతే శాపం అనుకుంటున్నామో అదే ఒక వరం అయింది. మాట తీరు లేడీస్ కి బాగా ఉంటుంది, చక్కగా కమ్యూనికేషన్ చేసుకోగలరు, నవ్వుతూ మాట్లాడిస్తూ మంచి పరిచయాలు పెంచుకుంటూ ఉండగలరు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కూడా కావాల్సింది అదే. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని మనం కలవాలి, మాట్లాడాలి, కమ్యూనికేషన్ పెంచుకోవాలి. మరి ఈ రోజు జెంట్స్ ఒక 2-3 గంటలు మాట్లాడితే అలసిపోతారు.
కానీ ఆడవాళ్ళు 6 గంటలు 8 గంటలు మాట్లాడినా గానీ వాళ్ళలో స్ట్రెస్ అనేది రాదు. అదే వాయిస్ బేస్ ఉంటుంది. అనర్గళంగా మాట్లాడగలరు, చాకచక్యంగా మాట్లాడగలరు, చాలా కమ్యూనికేట్ చేయగలరు అనమాట. అలాంటి పవర్ ఉంది కాబట్టే మనలాంటి లేడీస్ కి అలాంటి కమ్యూనికేషన్ ఉంది కాబట్టే డైరెక్ట్ సెల్లింగ్ ని మనం ఎంచుకోవాలి, సూట్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా చేయాల్సింది అదే. మనం కమ్యూనికేట్ చేయాలి, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని 1 to 1 కలవాలి, పరిచయం చేసుకోవాలి, మంచిగా బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనం డిస్కషన్ చేయాలి. ఇంట్లో అన్నం వండావా, పప్పు బాగుందా, కూర బాగుందా, షాపింగ్కి వెళ్ళొచ్చావా, మీ అన్న ఏం చేస్తున్నారు, మా వారు ఏం చేస్తున్నారు, మీ ఆడబిడ్డ ఏంటి, ఇవి చెప్పుకొని రోజులు గడుపుకొని కంప్లీట్ చేసుకొని డే మొత్తం కూడా ఫోనుల్లో చిట్చాటుల్లో ఇలా చేసుకునే బదులు కమ్యూనికేట్ చేసుకొని మనం ఇలాంటి విషయాల గురించి, ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి, డెవలప్మెంట్ గురించి మనం ఈ విధంగా బిజినెస్ గురించి మనం అప్రోచ్ అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అందుకోసమే మనం వెస్టేజ్ చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకోవాలనేది. ఒక డైరెక్ట్ సెల్లింగ్ పాత్ అది, ఆ విధానం అది, కమ్యూనికేషన్ బిజినెస్ ఇది. ఇందులో రిలేషన్షిప్ బిల్డ్ ఉంది. కమ్యూనికేషన్ చేయడమే కాదు, కమ్యూనికేషన్ చేసిన దాన్ని రిలేషన్షిప్ బిల్డ్ చేసే విధానం ఉంది. ఈ రోజు వద్దన్న మీ అక్కయ్య, మీ అన్నయ్య, మీ ఫ్యామిలీ మెంబర్సే నెక్స్ట్ ఎదిగిన తర్వాత మంచి రిలేషన్, నేను సైతం అన్ని బిడ్డ అని చెప్పి మనకి భరోసా అయ్యి మన సక్సెస్ ఇంకా పదింతలు పెరగడానికి అవకాశం వస్తుంది. తెలియని పర్సన్స్ కూడా, అన్నోన్ పర్సన్స్ కూడా ఫ్యామిలీ రిలేషన్, మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఈ రోజు ఆడపిల్లలు వెస్టేజ్ లోకి, నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వస్తే మీ సొంత తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువగా చూడండి. అలాంటి అవకాశం ఇచ్చినప్పుడే, నమ్మకం కలిగించినప్పుడే నాలాంటి లేడీస్ కూడా చాలా మంది వస్తారు. నిజంగా నేను మా రిలేషన్ వాళ్ళని జెంట్స్ తోనే నేను మాట్లాడను, కానీ రామాంజనేయులు సార్ ఎవరో తెలియదు నాకు. పిచ్చయ్య సార్ అన్నా కానీ ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కదా, ఫ్యామిలీ ఫ్రెండ్ కదా అని చెప్పి కాస్త ఒకసారి కాకపోతే ఒకసారి అని మాట్లాడేదాన్ని. కానీ అసలు రామాంజనేయులు సార్ అంటే అన్నోన్ పర్సన్. అలాంటి పర్సన్ ఈ రోజు మా ఫ్యామిలీలో మా అన్నయ్య వాళ్ళకంటే కూడా ఎక్కువగా నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఆ ప్లేస్ అక్కడికి వచ్చిందంటే ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేసే బిజినెస్ మంది. మనం ఎక్కడో ఒక జాబ్కి వెళ్ళొచ్చి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉన్న రిలేషన్ ని మనం పోగొట్టుకోవట్లేదు కదా లేడీస్, ఎప్పటికిప్పటికి మనం మెయింటైన్ చేస్తూనే ఉంటాం. అలాంటి రిలేషన్షిప్ ని మనం ఇక్కడ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. మన తోడబుట్టిన వాళ్ళు వద్దన్నా కాదన్నా కానీ మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యే బిజినెస్ ఇది. రక్త సంబంధాలు తెంచుకునేది కాదు, పెంచుకునే బిజినెస్ మంది. ఈ రోజు నో అన్నా గానీ మళ్ళీ అవునని మళ్ళీ కలిసిపోయి బిజినెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అన్నోన్ పర్సన్స్ కూడా మంచి తోడబుట్టిన వాళ్ళలాగా వెస్టేజ్ నిజంగా అంటే నా కుటుంబం అని నేను ఫీల్ అవుతాను. జూమ్ మీటింగ్ నా ఇల్లులాగా భావిస్తాను. నేను నా ఇంట్లో ఉంటాను, నా కుటుంబంలో నా ఫ్యామిలీ మెంబర్స్ తో రోజు మాట్లాడుతూ, మా వారు అంటారు నీకు ఎలా టైం స్పెండ్ అవుతుంది, నువ్వు ఎలా టైం పాస్ చేస్తున్నావు, డే మొత్తం నీకు బోర్ కొట్టట్లేదు అంటారు. వెస్టేజ్కి వచ్చిన తర్వాత రోజులు ఎలా గడిచినాయో తెలియదు, గంటలు ఎలా గడిచినాయో తెలియదు. 3 years అయిపోయిందా అంటే నాకు నైనా ఆశ్చర్యంగా అవుతుంది. అలాంటి రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ టైం తెలియకుండా మరి మనం బిల్డ్ అవుతూ వర్క్ చేస్తూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి మన ప్రపంచం ఏంటి అంటే వెస్టేజ్. వెస్టేజ్ రిలేషన్షిప్, అప్లైనర్స్, డౌన్ లైన్స్. అప్లైనర్, డౌన్ లైన్, ఒక తోడబుట్టిన అన్నయ్య, తోడబుట్టిన అక్క చెల్లెల్లాగే మనం ఫీల్ అవ్వాలి. అలాంటి రిలేషన్షిప్ బిల్డ్ అయితే మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ బిజినెస్ బిల్డ్ చేసుకునే దానికి రిలేషన్షిప్ కావాలి కాబట్టి ఆ రిలేషన్షిప్ మన దగ్గర ఉంది. అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసే లేడీస్ చాకచత్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరి స్టోరీల గురించి పని అయిపోయిన దగ్గర ఎవరో మన దగ్గర లేని ఇద్దరి దగ్గర మూడో వ్యక్తి దగ్గర నుంచి మాట్లాడే విధానం కంటే వాళ్ళ స్టోరీస్ చెప్పుకునే కంటే మన స్టోరీస్ మనం చెప్పుకునే అవకాశం ఉంది. పని అయిన తర్వాత గంటలు గంటలు పక్కింటి వాళ్ళ గొడవ జరిగితేనో, ఒక రోజు ఆ ఏరియాలో ఏదైనా గొడవ జరిగితే వారం రోజులు అదే టాక్ ఉంటది. వాళ్ళ గురించే హిస్టరీలుగా చెప్తుంటారు. పని మానుకొని, పని కల్పించుకొని మరి. అలాంటి విధానం నుంచి మన స్టోరీ మనం చెప్పుకునే అవకాశం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. ఈ రోజు ఎంత మందిని మనం వాళ్ళ స్టోరీస్ చెప్పుకోవట్లేదు. ఒక లీలావర్ణ గారి గురించి, ఒక జయ రాజశేఖర్ గారి గురించి, ఒక పద్మ గారి గురించి, అలాగే ఒక బీబీ ఆయా గురించి, విక్టోరియా సెల్వి గురించి ఎంతమంది వాళ్ళ స్టోరీస్ చెప్పుకొని మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ మన స్టోరీని మనమే హిస్టరీలుగా మనల్ని చూపించుకుంటూ మన గురించి మాట్లాడుతూ రోజు గడిపే విధానం వస్తుంది. ఎవరి స్టోరీలో చెప్పుకొని మనం నిలబడ్డం కాదు, మన స్టోరీ మనం చెప్పుకొని బిల్డ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. ఈ 3 పద్ధతులు కరెక్టే కదా, మనం రోజు చేస్తున్న పనే కదా, కాకపోతే బయట చేస్తున్నాం. రేపటి నుంచి వెస్టేజ్ చేస్తాము. ఈ రోజు నుంచి వెస్టేజ్ లో మొదలు పెడదాం. పీపుల్స్ కమ్యూనికేట్ చేయడము, రిలేషన్షిప్ బిల్డ్ చేయడము, మన స్టోరీలు మన గురించి, మన జర్నీ గురించి, మన అప్లైనెస్ గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు మన స్టోరీ కూడా చెప్పుకునే అవకాశం వస్తుంది కదా. ఈ రోజు చిన్న స్థాయిలో ఉన్న నాకు కూడా ఒక అవకాశం వచ్చింది కదా. ఒక 20-30 minutes నా జర్నీ కూడా విన్నారు కదా. కాబట్టి ఇలాంటి మన స్టోరీ మనం చెప్పుకునే అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది కాబట్టి మనం వెస్టేజ్ చేయాలి. ఇంకా చూద్దామా.
ఇంకా మనం వెస్టేజ్ చేయాలి అంటే రీజన్ ఉండాలి. ఏంటి ఆ రీజన్? నెట్వర్క్ మార్కెటింగ్ లో రీజన్ లేకుండా మనం వెస్టేజ్ అప్లైనర్ చెప్పారనో డౌన్లైన్ కోసమో లేకుంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మొకమాటం కోసమో ఒక ప్రయత్నం చేద్దామని మనం ముందుకొస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాము. మనం గనక ఒక రీజన్ తో వెస్టేజ్ టేకప్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఆ బలమైన కోరికే నిర్ణయమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రొడక్ట్స్ లేవా, అప్లైనర్ సపోర్ట్ లేదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదా, ఎవరు చెప్పినా రావట్లేదా, ఈ కారణాలన్నీ కనపడవు. ఆన్లైన్ ఆర్డర్ లేట్ అయిందా, ప్రొడక్ట్ నచ్చలేదా, వాళ్ళు రిజెక్షన్ చేశారా, వీళ్ళు ఆగిపోయారా, ఈ ఏ కారణాలు కనపడవండి. మనకి ఉన్న బలమైన కోరిక ఆ కారణమే మనం వెస్టేజ్ లో నిలబెడుతుంది. ఆ కారణాలు ఏంటో మనం తెలుసుకుందామా? ఎలాంటి కారణం ఉంటే మనం ఎదగలం అనేది చూడండి. బై 9 to 5. ఈ రోజు ఎంతమంది 9 to 5 వర్క్ చేయట్లేదు? ఈవెన్ జెంట్స్ తో సహా. జెంట్స్ అంటే ఉదయం వైఫ్ రెడీ చేసి పెడుతుంది, అన్ని సర్ది పెడుతుంది, తింటారు, రెడీ అవుతారు, బ్యాగ్ తీసుకొని వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు, ఏదన్నా అంటే చిన్న చిన్న అవసరాలు తీరుస్తారు. కానీ లేడీస్ వర్క్ చేస్తే ఎలా అంటే చూడండి, లేడీస్ వర్క్ చేస్తే ఇంటి పని, వంట పని అన్ని కంప్లీట్ చేసుకొని దాంతో పాటుగా మళ్ళీ 9 కల్లా ఆఫీస్ లో అటెండ్ అవ్వాలి. ఒక టీచర్ అయితే 7:30కి 8ంటికే వెళ్ళిపోవాలి. కార్పొరేట్ స్కూళ్ళలో అయితే ఇంకా అలాంటి టైం షెడ్యూల్ మనకి కరెక్టేనా? ఫ్రీడమ్ ఉందంటారా ఆ టైం? మరి ఆ టైం మనము చేయగలమంటారా? 9 to 5 నేను చేయలేను బాబోయ్ అనే వాళ్ళందరికీ వెస్టేజ్ ఈజ్ సూటబుల్. నేను ఆ కోవకు చెంది వచ్చిన దాన్నే. ఆ టైం స్పెండింగ్ నాకు అక్కడ కష్టం అనిపించింది, ఆ వర్కింగ్ విధానం కష్టం అనిపించింది. బై 9 to 5 చెప్పాలనుకున్న ప్రతి లేడీ కూడా చూస్ ద వెస్టేజ్. ప్రతి మహిళ కూడా ఎంచుకోండి. నచ్చిన టైంలో ఇన్ టైంలో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి 9 to 5 ఇల్లు ఎలా ఉందో, పిల్లలకు బాగోలేకపోయినా, లీవ్ లేకపోయినా, మనకి బాగోలేకపోయినా కానీ చచ్చినట్టు ఆ శాలరీ రావాలి, వర్క్ జరగాలి అంటే ఆ ఆఫీస్ లో ఉండాల్సిందే. మరి ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసే ప్రతి లేడీ కూడా 9 to 5 నాకు కంఫర్టబుల్ గా లేదు. ఈ రోజు అదే కదా, చాలా మంది లేడీస్ చదువుకున్నా గానీ 9ంటికి 5ంటికి రావాలంటే పిల్లలు చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పి టాలెంట్ ఉండి కూడా జాబులకు వద్దని చెప్తున్నారు. అలాంటి ఆలోచన, నేను చదువు ఉంది నేను వెళ్ళలేకపోతున్నాను అనుకున్న ప్రతి లేడీ కూడా బయటికి వెళ్ళే వర్క్ చేయాలి, చేయలేకపోతున్నాననే ప్రతి మహిళ కూడా ఆలోచన చేయండి, వెస్టేజ్ టేకప్ చేయండి. బై 9 to 5 ప్రతి పర్సన్ కూడా బై చెప్పండి 9 to 5 వర్క్ కి. 9 to 5 వర్క్ చెప్పడానికి వచ్చింది వెస్టేజ్ లాంటి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్స్. మరి ఇంకా చూసినట్లయితే లైఫ్ బ్యాలెన్స్. మార్కెటింగ్, మనం ఒక జాబ్ చేస్తూ మార్కెటింగ్కి వెళ్ళాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంటి పని చూసుకోవాలి, వంట పని చూసుకోవాలి, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని ఎఫెక్షన్ గా చూసుకోవాలి, పిల్లలకి ప్రేమాభిమానాలు తగ్గకుండా చూసుకోవాలి. మరి ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయలేకే సగం రోగాలు వస్తున్నాయి మనకి. షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయండి? ఎందుకు వస్తున్నాయి? ఈ బ్యాలెన్స్ లైఫ్ అనేది మనం చేయలేకే మనం ఇలా చాలా మంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి పిల్లలు అరిచినా, భార్య అరిచినా, భార్య ఏదన్నా అడిగినా గానీ జెంట్స్ కోప్పడుతున్నారు అంటే ఆల్రెడీ అక్కడ వర్క్ చేసి వచ్చి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ అవి చేయలేక ఇవి చేయలేక అందుబాటులో చిన్న చిన్నవి అడిగినా గానీ ఇప్పించలేక ఇబ్బంది పడి పిల్లల్ని కాదనలేక అరిచేస్తున్నాము. మన పరిస్థితి చెప్పుకోలేక నువ్వు అడిగేవాళ్ళకి పో, కొనేది లేదు, పెట్టేది లేదు, మనని వేస్ట్ గా చేస్తావని చెప్పి పిల్లల్ని వాళ్ళని అరిచి మభ్య పెడుతున్నాం తప్ప లేదు, మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం. మన లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కావాలి. డాడీ కొనలేడమ్మా, మరి సపోర్ట్ కావట్లేదని ఆలోచన చేసి మనం పిల్లలకు చెప్పలేకపోతున్నాం, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మంచి మంచి స్టడీస్ ఇప్పించాలి. మనం కూడా ఒక మంచి మిడిల్ క్లాస్ కంటే అబోవ్ మిడిల్ క్లాస్ గా నిలబడాలి. లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మన లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే కావాలి వెస్టేజ్. ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారో, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారో, మరి వర్క్ ఫ్రీడమ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, టైం ఫ్రీడమ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా వెస్టేజ్ ఎంచుకోండి. మై డియర్ లేడీస్, లేడీ లీడర్స్, మరి అందరూ కూడా ఆలోచన చేయండి. మనందరికీ ఇష్టం ఉండేది, నచ్చేది ప్రతి మహిళ వద్దనుకునే కాదనుకునేది ఏదీ లేదు. మరి అందులో మెయిన్ రివార్డ్స్, అన్లిమిటెడ్ రివార్డ్స్. చిన్న వంట పని చేస్తేనే, ఇంట్లో నచ్చిన వంట చేస్తేనే, బాగా ఎఫెక్టివ్ గా చేస్తేనే వాళ్ళు తిని బాగుందని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
చెప్పకపోయినా అడిగి మరి ఎలా ఉంది బాగు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. వండిందంతా మనకి ఉంచకుండా తినేసినా గానీ హ్యాపీగా ఫీల్ అవుతాం. చిన్న చిన్నవి ఒక శారీ కట్టుకొని బాగుందని చెప్తే చాలు అని ఎదురు చూస్తాము. ఒక మంచిగా ఏదైనా పని చేసి మంచిగా చిన్న చిన్న ఇన్కమ్ ఎర్న్ చేస్తే మా కోడలు మంచి కోడలు మంచిగా సంపాదిస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలాంటి గుర్తింపు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. మనం మనం చేసిన వర్క్ కి గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వెస్టేజ్ లో చూడండి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అత్తమామలు భార్యాభర్తలు వీళ్ళు గుర్తించడం కాదు, సమాజం ప్రపంచవ్యాప్తంగా గుర్తించే విధంగా మనల్ని తీసుకొస్తుంది. అలాంటి అన్లిమిటెడ్ రివార్డ్స్ ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ వాడి బాగుందని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది నీ అప్లైనర్. ఒక ప్రొడక్ట్ గురించి రిజల్ట్ ఇప్పిస్తే చాలా హ్యాపీగా ఫాలో అవుతుంది, నిన్ను ఎంకరేజ్ చేస్తారు నీ అప్లైనర్స్. ఒక చిన్న ఫాస్ట్ 8% అచీవ్మెంట్ చేస్తేనే నీకు మంచిగా గ్రాండ్ గా సత్కారం చేస్తున్నారు వెస్టేజ్ లో మన ఫ్యామిలీ మెంబర్స్, వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. మరి అలాంటి రివార్డ్స్ ఉన్నాయి చూడండి. ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నప్పుడు, ఒక క్లాస్ చెప్తున్నప్పుడు, ఒక జూమ్ మీటింగ్ లో నువ్వు ఒక క్లాస్ చెప్తుంటే నీ అప్లైనర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మురిసిపోతుంటారు. పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తూ మురిసిపోతారో, ఎలాంటి సంతోషాన్ని ఇస్తూ ఎంకరేజ్ చేస్తారో అలాంటి సపోర్టు, అన్లిమిటెడ్ రివార్డ్స్ మనకి వద్దనుకుంటే కుప్పలు తెప్పలుగా వచ్చి పడేంత రివార్డ్స్ గుర్తింపు మనకి ఇందులో ఉంది. పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఇస్తున్నారు. ఈ రోజు మనకి ఎవరో తెలియదు, జయరాజశేఖర్ గారు కావచ్చు, లీలావర్ణ గారు కావచ్చు, పద్మజ గారు కావచ్చు, మనకి ఇంకా చూసినట్లయితే నెంబర్ ఆఫ్ లేడీస్ ఉన్నారు మన టీంలోనే చూడండి. మరి వీళ్ళందరి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. మరి ఇలాంటి గుర్తింపు మనకి ఇక్కడ ఉంది. మరి అలాంటి ఆ నాకు మంచి పేరు ప్రతిష్టలు రావాలి అనుకునే ప్రతి లేడీ కూడా ఆలోచన చేయండి. వెస్టేజ్ ఈజ్ కరెక్ట్ ప్లాట్ఫామ్. వెస్టేజ్ ఉంది మనకి, రండి, బయటికి రండి, బయటికి వచ్చి ఆలోచన చేయండి. తెలుసుకుంటే, క్లారిటీ వస్తే ఏది కష్టం కాదు. తెలియకనే, ఆలోచన లేకనే ఈ రోజు వెస్టేజ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే అక్కడికి ఇక్కడికి మీటింగ్కి వెళ్ళాలి, ప్రొడక్ట్ సేల్ చేయాలి, ఇదే అనుకుంటున్నారు. మన టాలెంట్ మన వెస్టేజ్ కనెక్ట్ అయితే చాలు. మనం సిస్టమ్ ప్రకారం వర్క్ చేయడానికి మన టాలెంట్ సపోర్ట్ అయితే చాలు. మనం లైవ్ మీటింగ్ చేసి బిజినెస్ చేసి బిల్డ్ చేస్తున్నామా, ప్రొడక్ట్ సేల్ చేసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నామా, వెస్టేజ్ కంపెనీ మనం ఇచ్చే పీవీని బట్టి, మన టీం బిల్డ్ని బట్టి, లీడర్షిప్ క్వాలిటీస్ ని బట్టి మనకి ఇక్కడ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈరోజు ఈక్వల్ ఆపర్చునిటీ. బయట జాబులు చేయాలి అంటే లేడీస్ వద్దు జెంట్సే కావాలి అంటారు, కొన్ని కొన్ని ఆప్షన్స్. కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ కూడా ఆ లేడీస్ చేసేవాళ్ళే, ఆడవాళ్ళు చేంజ్ చదువుకుంటారులే, మగవాళ్ళు చేస్తే చాలే అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇక్కడ బయట వర్క్ చేసే దగ్గర కూడా జెంట్స్ కి అయితే ఒక రేటు, లేడీస్ కి అయితే ఒక రేటు. వ్యవసాయ పనుల్లో కానీ, టాపీ పనుల్లో కానీ, ముఠా పనుల్లో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు వెస్టేజ్ లో లేడీకి జెంట్స్ కి ఈక్వల్ ఆపర్చునిటీ. ఈక్వల్ ఆపర్చునిటీ. ఒక స్టార్ డైరెక్టర్ గా టీం బిల్డ్ చేసి ఇన్కమ్ మేనేజ్ చేస్తున్నావా, అంతే ఇన్కమ్ జెంట్స్ కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ మేనేజ్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి ఈక్వాలిటీ ఉన్న ఆపర్చునిటీ కంటే ఇంకెక్కడికి పోవాలి. మేమేమి తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రతి లేడీకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. బాగా గుర్తించండి. ఫ్రీడమ్, మనకి ఫ్రీడమ్. చాలా మందికి చెప్పుకోనివి చెప్పుకోలేనివి చాలా ఉంటాయండి. బయటికి వచ్చి వర్క్ చేయాలని కానీ, సపోర్ట్ గా కానీ, ఫ్యామిలీకి మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని కానీ, ఇలాంటి చాలా చాలా ఉంటాయి. మరి అవన్నీ కూడా మనం వదిలేస్తున్నాము. ఈరోజు ఫ్రీడమ్ అనేది లేడీస్ కి బయట జాబుల్లో కూడా వెళ్తున్నారు కానీ అక్కడ ఫ్రీడమ్ అనేది లేదు. అక్కడ కూడా సెక్యూరిటీగానే ఉండి చేసుకోవాల్సి వస్తుంది భయభ్రాంతులతోనే. మరి సమాజంలో ఎదగాలంటే బయట ఎలాంటి ఫ్రీడమ్ ఉందనేది ఆలోచించేయండి. ఒక్కసారి అవకాశం తీసుకోండి. వెస్టేజ్ లో వంటగది నుంచి డైరెక్ట్ గా వెస్టేజ్ స్టేజ్ మీదకి వెళ్ళి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నేను అని చెప్పుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఎంతసేపు భార్య భర్తలలో భర్త పేరు చెప్పుకుంటూ, పుట్టింటి వాళ్ళు నాన్న పేరు చెప్పుకుంటూ భార్య అక్కడ వెనకమాల ఉండడమేనా? అంతేనా? ఒక లేడీ నా పేరు లక్ష్మి, నేను ఇది సో అండ్ సో అని చెప్పుకునే రోజు ఆ ఫ్రీడమ్ రావాలి అంటే మనకి ఇక్కడ ఉంది. బానిస సంఖ్యల నుంచి బయటికి రండి. మనకి వెస్టేజ్ లాంటి ఆపర్చునిటీస్ మనకి ఉన్నాయి. ఒక వెస్టేజ్ ఉంది. ఇలాంటి ఆపర్చునిటీని మనం ఉపయోగించుకుంటే, ఇలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే, అందులో నేర్చుకుంటే, ప్రయత్నిస్తే మనకి ఫ్రీడమ్ వస్తుంది. వర్క్ ఫ్రీడమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు. ఎదగాలనే ఒక పంజరంలో పెట్టిన పక్షి పంజరం నుంచి వదిలిపెడితే ఎలాంటి ఫ్రీడమ్ వస్తుంది, ఎగరడానికి స్వేచ్ఛగా, అలాంటి స్వేచ్ఛ విధానం ఇందులో ఉంది. రెక్కలు
రెక్కలతో ఎగురుతూ ఉన్న ఒక పక్షిలాగా మనం బంధించిన పక్షిలాగా కాకుండా పంజరం బయటికి వచ్చిన పక్షిలాగా ఎదగడానికి ఫ్రీడమ్ ఉంది. ఈరోజు జీరో ఇన్వెస్ట్మెంట్. బాగా ఆలోచించేయండి. లక్షల కోట్ల వ్యాపారం కూడా మొదలు పెడుతున్న లేడీస్, పెట్టుబడి పెట్టి సొంతగా లోన్లు తీసుకొని ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్మెంట్లతో మొదలు పెడుతున్నారు. అందరికీ అవకాశం ఉందా? ఆలోచన చేయండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేయాలనే అవకాశం ఉందా? అలాంటి అవకాశం ఉన్న కాంపిటీషన్ తో ఎదగలేకపోతున్నాము. పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు పెడుతున్నారే కానీ సక్సెస్ అనేది వాళ్ళ చేతుల్లో లేకుండా పోతుంది. మరి రైతు వ్యవసాయం చేసి పంట పండిస్తున్నాడే గాని దానికి సరైన రేటు, సరైన దిగుబడి తీసుకునే విధానం తన చేతుల్లో లేకుండా పోతుంది. కానీ పెట్టుబడి పెట్టకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ రోజు జీరోతో స్టార్ట్ అయ్యి హీరో లాగా లక్షల్లో, వేలలో, కోట్లలో, లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి లేరా? ఆలోచన చేయండి. చెంచల మేడం, సిద్ధార్థ్ సింగ్ గారు వాళ్ళ వైఫ్ 1,28,00,000 తీసుకున్నారు లేడీస్. మరి జీరోతో మొదలయ్యి ఈ రోజు వెస్టేజ్ లాంటి ఒక ఆపర్చునిటీ వస్తే చాలు, పెట్టుబడి లేకుండా, పెట్టుబడి లేని వ్యాపారం ఏదైతే ఉందో అది చూస్తే చాలు, కనపడితే చాలు అని ఎదురు చూసే ప్రతి మహిళకి కూడా అయ్యో నా దగ్గర టాలెంట్ ఉంది, చేయాలనే ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ పెట్టుబడి సపోర్ట్ లేదు, ఏ వ్యాపారం పెడితే ఎలాంటి అవకాశం మా ఏరియాలో లేదు అనుకునే ప్రతి మహిళకి కూడా జీరోతో స్టార్ట్ అయ్యి మనకి లో ఇన్వెస్ట్మెంట్ తోటి ప్రొడక్ట్లు బిజినెస్ వాడుకొని నచ్చిన ప్రొడక్ట్ గురించి తెలుసుకొని చెప్పగలిగే అవకాశం వేస్టేజ్ ఇస్తుంది. మన ఇంట్లో ఉండి మన పక్క వాళ్ళతో మాట్లాడి బిజినెస్ బిల్డ్ చేసుకునే అవకాశం. బిజినెస్ ఈ రోజు దాదాపు 7,00,000 8,00,000 బిజినెస్ ఇండియాలో, ఎంటైర్ ఇండియాలో ఎక్కడ జరిగినా గానీ మనకు బిజినెస్ వర్తిస్తుంది. ఇంటర్నేషనల్ లో కూడా ఇస్తుంది. ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇంకెక్కడైనా వస్తుందా? సొంతగా పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టిన ఒక కిరాణా షాప్ లో కూడా ఒక షాంపూ అమ్మితే ఒక 10 రూపాయలు కూడా లాభం తీసుకోలేము. ఒక సోప్ అమ్మితే ఒక 10 రూపాయలు కూడా లాభం తీసుకోలేము. కానీ ఈ రోజు వెస్టేజ్ లో ఏ ప్రొడక్ట్ అమ్మినా గానీ 10 రూపాయల నుంచి 30 రూపాయలు లాభం తీసుకుంటాం. 300 తీసుకుంటాం, 3,000 తీసుకుంటాం, 3,00,000 లాభం తీసుకోవచ్చు. సేల్ చేయొద్దు, పరిచయం చేయండి. పరిచయం చేసుకుంటూ వెళ్తే ప్రొడక్ట్ యూజర్స్ ని, లైఫ్ లాంగ్ యూజర్స్ ని, నెట్వర్క్ బిల్డర్స్ ని మనం నిలబెడితే చాలు, ఈ రోజు లక్షల కోట్ల వ్యాపారం మనదైతుంది. ఇలాంటి వ్యాపారం మనం మొదలు పెడదాం. మనం 1,00,000 రూపాయలు, 5,00,000, 10,00,000 వ్యాపారం పెట్టాము అంటే దాని నుంచి రిటర్న్ ప్రాఫిట్ రావడం కోసమే కదా. ప్రాఫిట్ పెట్టి కూడా రాబడి రాక ఇబ్బంది పడి క్లోజ్ చేసి నీ వల్లే జరిగింది, నువ్వు ఆ రోజు వద్దంటే పెట్టావు అని హస్బెండ్ చేత మాట పడి ఈ రోజు చాలా మంది లేడీస్ అలా బయట పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి లాస్ అయ్యి అప్పుల పాలైన వాళ్ళందరూ కూడా మరి ఇంట్లో సమాజంలో తలెత్తుకోలేక ఇబ్బంది పడుతున్న అలాంటి విధానం నుంచి పెట్టుబడులు లేని వ్యాపారం ఒకటి వచ్చింది. డబ్బులు పెట్టి చేసి ఎంత ధైర్యంతో ముందుకు ఎలా వచ్చారో డబ్బులు పెట్టకుండా ఇంకెంత ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి? ఆలోచన చేయండి. డబ్బులు పెట్టని బిజినెస్ కి ఇంకెంత ఫాస్ట్ గా వెళ్ళాలి, ఎంత ముందుకెళ్ళాలి? మరి ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మనకి అలాంటి రీజన్ ఉన్న వాళ్ళు ఎంచుకోండి వెస్టేజ్. పార్ట్నర్స్ ఆఫ్ యువర్ చాయిస్. ఈ రోజు మనం మన సొంత ఇల్లు కట్టుకొని పక్కనున్నా గానీ అద్దె సొంత ఇంటికి వెళ్ళోడు పక్కనోడు ఎవరైనా నచ్చకపోయినా జీవితాంతం ఆ లైన్ లో అక్కడే ఉండాలి. ఎందుకంటే మనకు కట్టగా ఒక ఇల్లు కట్టాం, జీవితాంతం ఇంకా అక్కడే ఉండాలి. నచ్చినా నచ్చకపోయినా వాడితో గొడవలు పడ్డా గానీ భరిస్తూ ఓర్చుకుంటూ అడ్జస్ట్ అవుతూ. ఒక జాబ్కి వెళ్తే ఎంప్లాయీస్ నచ్చకపోవచ్చు, మనతో పాటు జాబ్ చేసే వాళ్ళు నచ్చకపోవచ్చు, బాస్ నచ్చకపోవచ్చు, వచ్చే పోయే జర్నీలో ప్యాసింజర్స్ నచ్చకపోవచ్చు, భరించి వెళ్ళట్లేదా, వర్కులకి చేయట్లేదా? షాప్ పెట్టాము, నెంబర్ ఆఫ్ మెంబర్స్ కస్టమర్స్ వస్తారు, వాళ్ళందరూ ఎలా అంటే అలా బిహేవ్ చేస్తారు. ఆ బిజినెస్ కోసం మనం భరించట్లేదా? కానీ అలాంటి విధానం ఉందా? పార్ట్నర్స్ ఆఫ్ యువర్ చాయిస్. మనలో, మన టీంలో నెట్వర్క్ బిల్డ్ అవ్వడానికి, మనతో పాటు జర్నీ చేయడానికి, మనతో పాటు ఈక్వల్ గా ఇన్కమ్ తీసుకోవాలనుకున్న పర్సన్, లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాస్పెక్టివ్ మనం ఎంచుకుంటాము. కరెక్ట్ అయితే ఓకే జర్నీ చేస్తాం, కాకపోతే ఈడు కాకపోతే ఇంకొకరు వస్తారు, ఇతను కాకపోతే ఇంకొక అతను, ఈమె కాకపోతే ఇంకొక అతను. కరెక్ట్ పర్సన్ తో సెలెక్ట్ చేసుకుని వర్క్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది. అయ్యో మా బాస్ సరిగా లేడు, అయినా జాబ్ కోసం ఫైనాన్షియల్ గా ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, దానికోసం నేను భరించి వెళ్లాల్సి వస్తుంది అనుకునే ప్రతి మహిళ, వ్యాపారం చేశాను, నాకు వ్యాపారం చేసే దగ్గర కాంపిటీషన్ లో కరెక్ట్ గా లేరు, అలాంటి వాళ్ళలో నేను నిలబడి సొసైటీలో బయట నా 10 మంది వ్యాపారస్తులు ఉంటే అందులో ఒక లేడీ వ్యాపారం చేస్తుంటే చాలా బ్లేమ్ చేస్తూ ఉంటారు, చాలా చీప్ గా చూస్తుంటారు. అలాంటి ఇబ్బందులే భరిస్తున్నాం మనం. ఈ రోజు డౌన్ లైన్ అయినా అప్లైనర్ అయినా కరెక్ట్ పర్సన్ అయితేనే మనం అక్కడ నడుస్తున్నాము. ఆ కరెక్ట్ స్టేజ్ ఎలాంటిది అనేది
మనకి ఇందులో ఉంది. నచ్చిన వ్యక్తితోనే చేసుకోగలిగే అవకాశం ఉంది. ఏదైనా తేడా బిహేవ్ చేశాడా కేల్ కథం దుకాణం బంద్, వాడిని పక్కన పడేసి ఇంకొకరితో వర్క్ చేయడమే. అలాంటి అవకాశం మనకి ఇందులో ఉంది. అతనితోనే చేయాలి, అతను వస్తేనే బిజినెస్ అవుతుంది, ఆ వ్యక్తే చేయాలి, ఆ లేడీనే చేయాలి అని లేదు. మనకి నచ్చిన వ్యక్తితోనే కరెక్ట్, మనతో పాటు ఈక్వల్, మనకు కరెక్ట్ క్యారెక్టర్ విషయంలో, వర్కింగ్ విషయంలో, కమిట్మెంట్ విషయంలో వర్క్ కరెక్ట్ అనుకున్న వ్యక్తితోని మనం జర్నీ చేసే అవకాశం ఉంది. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, భరించాల్సిన అవసరం లేదు. కాళ్ళ ఎగరేసుకొని కరెక్ట్ పర్సన్ తో నడుచుకొని ముందుకెళ్లే బిజినెస్ ఇది. ఎవరి దగ్గర తల ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని చెప్పి అనుకుంటున్నారని అనుకునే వాళ్ళు ఎలా అయినా అనుకుంటారు. మంచి చేసినా అనుకుంటారు, చెడు చేసినా అనుకుంటారు. మనం ఏం చేస్తామనేది ఇక్కడ చూడాలి. మనం మంచి చేస్తూ మంచి మార్గంలో వెళ్తున్నామా, చెడు చేస్తూ చెడు మార్గంలో వెళ్తున్నాం అనేది మన మనస్సాక్షికి, మన అంతరాత్మకి, మన ఫ్యామిలీకి అర్థమైతే చాలు. సక్సెస్ అయిన రోజున వాళ్ళే అంటారు మంచిగా చెడు అనేది. అన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మరి చాయిస్ మరి ఇక్కడ ఉమెన్స్, ఒక మిడిల్ క్లాస్, ఒక లైఫ్ జర్నీ హౌస్ వైఫ్ గా ఉన్న లేడీస్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వెస్టేజ్ లో సక్సెస్ అవుతున్నారు. నేను కూడా డ్రీమ్ పెట్టుకున్నాను లేడీ లీడింగ్ బుక్ లో ఎక్కాలి అని చెప్పి. మరి లేడీ లీడింగ్ బుక్ లోకి ఎక్కితే నాకు కూడా పెద్దగా ఎక్కువగా ఐడెంటిటీ ఉంటది. ఇంకొకటి మిలీనియర్స్ అంటే విఎంసిఎం మెంబర్ అయితే నేను ఖచ్చితంగా కంపెనీ మేనేజ్మెంట్ లో నేను కూడా ఒకటి అవుతాను. ఆంధ్ర, తెలంగాణ, సౌత్ జోన్కి వస్తే గౌతమ్ బాలి గారు కావచ్చు, దీపక్ సూద్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక బీబీ ఆయా గురించి మాట్లాడతారు. చదువు లేదు అయినా కానీ మేనేజ్మెంట్ లో వాళ్ళ మైండ్ లో ఒక లేడీ ఎక్కడో మారుమూర పల్లెటూరులో చదువు లేని లేడీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసున్న ఆవిడ అంత గుర్తింపు వచ్చిందంటే చూడండి. అలాంటి గుర్తింపు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆ గుర్తింపు మనకి ఇక్కడ ఉంది. రివార్డ్స్, అన్లిమిటెడ్ రివార్డ్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ ఉంది. మరి ఇలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్, లేడీస్ ని ఎంకరేజ్ చేయండి, యూత్ ని ఎంకరేజ్ చేయండి, బిజినెస్ డెవలప్ అవుతుంది. హస్బెండ్లు జాబులు చేస్తున్న లేడీస్ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసి బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయొచ్చు. అలాంటి లేడీస్ కి బిజినెస్ ఎలా ఉపయోగపడుతుందో చూపించాలి. వ్యక్తిని బట్టి, వృత్తిని బట్టి వెస్టేజ్ చూపిస్తే ఖచ్చితంగా వస్తుందండి. రోగిని బట్టి వైద్యం డాక్టర్ చేయగలిగితేనే డాక్టర్ అవుతాడు. అలాగే వెస్టేజ్ కూడా వ్యక్తిని బట్టి, వృత్తిని బట్టి మనం ఇన్విటేషన్, బిజినెస్ ప్లాన్, బిజినెస్ బిల్డ్ చూపిస్తే మరి రోజు చేస్తారు. రామాంజనేయులు సారు ఏమి మాట్లాడదు, అమాయకము, అమ్మాయికి ఏమీ తెలియదు, ఇద్దరు చిన్న పిల్లలు, లేడీ బయటికి రాదు చేయలేదని అక్కడే వదిలేస్తుంటే ఈ రోజు లక్ష్మి కనపడేది కాదు. గుంటూరు నుంచి లక్ష్మి ఉండేది కాదు. నా పేరు చేగిరెడ్డి లక్ష్మి, కానీ ఈరోజు గుంటూరు లక్ష్మి గారు అంటున్నారు. నా ఇంటి పేరు గుంటూరు అయింది, నేను ఒక బ్రాండ్ అవుతున్నాను అంటే ఆ గుర్తింపు వెస్టేజ్ లో ఉంది. ఎలాంటి పవర్ ఉందో చూడండి. మన శక్తి మనకి తెలియదు. మన శక్తి ఎప్పుడైతే తెలుస్తుందో ఇలాంటి సక్సెస్లు మనం తీసుకుంటాము. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మెంబర్స్ చదువు లేకపోయినా కానీ, హౌస్ వైఫ్ గా ఉండి కూడా లేడీస్ బయటకు రాలేకపోయినా కానీ ఈరోజు ఇంట్లో ఉండి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారండి. 90% ఈ రోజుకి మా టీం అంతా కూడా జూమ్ మీటింగుల ద్వారా అలాగే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. నెలలో ఒకసారి 2 సార్లు అవకాశం ఉంటే లైవ్ మీటింగ్స్ ప్రమోట్ చేసుకుంటూ ఎక్కువగా జూమ్ మీటింగుల ద్వారా వాళ్ళకున్న ఏరియాలో కంఫర్టబుల్ గా ఉన్న చోట బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ, నెట్వర్క్ బిల్డ్ చేస్తూ, మరి నియర్ 1 lakh తీసుకుంటున్న మేము నా టౌన్ లో 40,000, 50,000, 30,000, 20,000, 15,000, 10,000, 12,000 ఇలా తీసుకుంటున్న వాళ్ళు లేడీస్ ఉన్నారు. మరి నా టీంలో ఎడ్యుకేషన్ పర్సన్స్ లేరండి, అంతా 10th క్లాస్ చదువు లేని వాళ్ళు లేడీసే ఉన్నారు. నా ఒక 70% లేడీసే ఉంటారు నా టీం మొత్తం కూడా. మరి అలాంటి లేడీస్ కి అనుకూలంగా ఎలా బిజినెస్ బిల్డ్ అవుతుంది అనేది మనం చూపించగలిగితే వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు. ఒక యూత్ మరి మన టీనేజ్ వాళ్ళు అయితే ఒక్కసారి కమిట్మెంట్ అయ్యారంటే వాళ్ళు సాధించేదాకా వదిలిపెట్టరు. కంపెనీ కూడా, మేనేజ్మెంట్ కూడా అదే చెప్తుంది. మహిళలను ఎంకరేజ్ చేయండి, చాలా టాలెంట్ ఉంది, వాళ్ళు బ్యాలెన్స్ చేయగలరు, ఏదైనా కానీ సాధించగలరు కమిట్మెంట్ తీసుకుంటే అని చెప్పి మనకి కంపెనీ మేనేజ్మెంట్ చెప్తుంది. అలాగే యువతను కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్తుంది. ఈ రెండు ఎవరి టీంలో అయితే ఉంటాయో వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి అలాంటి ఆపర్చునిటీ ఉంది. చూడండి ఎలాంటి ఎంపవర్ అంటే వెస్టేజ్ ఒక బట్టల షాపు వర్క్ చేసే పర్సన్ ఈ రోజు 31 లక్షలు తీసుకుంటుందంటే వెస్టేజ్ లో చూడండి. ఒక ఎండు చేపలు అమ్మే ఆవిడ విక్టోరియా సెల్వి 8 లక్షలు తీసుకుంటుందంటే చూడండి. లీలావర్ణ గారు విజయరాజ్ సార్ టీంలో, ఎంటైర్ టీంలో మరి సింగిల్ లేడీ వర్క్ చేస్తూ పార్ట్ టైం గా వెస్టేజ్ టేకప్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి
ఇద్దరు గవర్నమెంట్ జాబులు అవ్వడం వల్ల వాళ్ళ బాబు పేరు మీద ఐడి వేసి వర్క్ చేస్తున్నారు. ఈ రోజు 7 లక్షల వరకు తీసుకున్నారు అంటే చూడండి. పార్ట్ టైం ఇన్కమ్ అండి, ఫుల్ టైం కాదు. అంత టాలెంట్ ఉంది, మహిళలు సాధించాలి అని డిసైడ్ అయితే ఎలాంటి వ్యక్తులు ఎదుగుతున్నారో చూడండి. డబ్బులు ఉన్న వాళ్ళు ఎదిగారా? లేదు. బట్టల షాపు వర్క్ చేసే ఆవిడ, చుండి చేపలు అమ్మే ఆవిడ, ఒక ముఠాపని మేస్త్రి, ఒక హౌస్ వయసు అయిపోయిన 60 ఏళ్ల బామ్మ, మరి చదువు లేని ఆయా, మరి ఒక పల్లెటూరు మారుమూరు పల్లెటూరుల నుంచి కూడా వెస్టేజ్ సైతం నేను సైతం అంటూ వెస్టేజ్ లో గ్రూప్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ నిలబెట్టుకున్నారు, ఒక ఐడెంటిటీని తెచ్చుకున్నారు అంటే ఆలోచన చేయండి ఎలాంటి అవకాశం వెస్టేజ్ లో ఉంది అనేది. ఇంకా పాత చింతకాయ పచ్చలాగా నేను అది, మా ఆయన అది, మా వాళ్ళు ఇది అది అని చెప్పుకుంటూ రోజులు గడుపుదామా? నేను ఇది అని చెప్పుకోవడానికి, కాలర్ ఎగరేసి చూపించుకోవడానికి అవకాశాన్ని ఉపయోగించుకుందామా అనేది ఆలోచన చేయండి లీడర్స్. డెడికేట్ తో వర్క్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్, ఫాలో ది స్టెప్స్. మన రెగ్యులారిటీలో మనం చేసే వర్క్ లో ఏదైతే ఉందో సీరియస్ గా సిన్సియారిటీగా వెస్టేజ్ కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఎలా వర్క్ చేస్తున్నాం అనేది చేయండి. డెడికేట్ గా చేయండి. మరి డే మొత్తంలో ఎంత టైం తీసుకున్నాం, ఎలా వర్క్ చేస్తున్నాం, లెర్నింగ్ కి ఎంత ఇస్తున్నాం, మరి టీం వర్క్ ఎలా ఇస్తున్నాం, డూప్లికేషన్ కి ఎలా ఇస్తున్నాం ఏంటనేది మనం రెగ్యులారిటీలో మనం చేసే వర్క్ లో వెస్టేజ్ కూడా ఇంటి పని వంట పని లాగా మనం ఆపకుండా ఆగకుండా నేర్చుకుంటూ ప్రయత్నం చేస్తూ వెళ్తే ఖచ్చితంగా వంటలో ఎలా పర్ఫెక్ట్ అయ్యామో, ఒక కుకింగ్ స్పెషలిస్ట్ అయ్యామో, వెస్టేజ్ లో కూడా ఇంకా మెర్నర్ అవుతాము, ఒక సెలబ్రిటీ అవుతాము. దానికోసం నాట్ స్టాప్ అంటిల్ యూ రియలైజ్ ద డ్రీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనకు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు ఆపొద్దు వెస్టేజ్ ని. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు మీరు ఆపొద్దు. ఆ తర్వాత మిమ్మల్ని ఇంకా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు 5,000కి 2,000కి ఇన్కమ్ రావట్లేదు, అది రావట్లేదు, బయట 10,000 వస్తుంది, 20,000 వస్తుంది అని చెప్పి పడుతున్నాము. అది ఎంతవరకు శాశ్వతం అదే ఆలోచించండి. 8 గంటలు 10 గంటలు కష్టపడుతున్నాము, పని చేయని రోజు ఆగిపోతుంది ఇన్కమ్. మన తర్వాత ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే లేదు, మనకే ఉపయోగపడదు. మనం డ్యూటీ ఆపేసి ఇంట్లో కూర్చుని మనకి రాదు నెక్స్ట్ డే జీతం. మరి అలాంటి వాటికి ప్రయాసపడి ఆయాసపడి వెళ్ళే దానికోసం కంటే ఒక 2,000 3,000 నేను ఇంతేనా వర్క్ చేస్తుంది, ఇంతేనా నా ఇన్కము అని, నేను 6 నెలలకు 6,000 కూడా తీసుకోలేకపోయాను, నేను చేయగలనని అలాంటి వాటికి మీరు రియలైజ్ అవ్వద్దు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు మీరు వర్క్ అనేది ఆపొద్దు. 1,00,000 2,00,000 1,00,000 కొట్టి చూడండి ఒక లేడీ, తర్వాత 5 లక్షలు కొట్టే వరకు ఆగదండి. ఆ సక్సెస్ తీసుకెళ్తుంది ముందుకి. ఆ వర్క్ ఫ్రీడమ్, ఆ రియలైజేషన్ అంతా కూడా అక్కడ ఏర్పడుతుంది అనమాట. అప్పటి వరకు మీరు ఎక్కడ కూడా రియలైజ్ అవ్వద్దు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు కూడా మీరు ఎక్కడ రియలైజ్ అవ్వద్దు. నా వల్ల అవుతుందో లేదో, నాకు ఇది చాలే, 5,000 చాలే, 10,000 చాలే, 50,000 చాలే, వస్తున్న ఈ 5,000 10,000 50,000 వస్తేనే ఇలా ఉన్నాము. 5 లక్షలు 10 లక్షలు వస్తే ఇంకెంత బిల్డ్ చేయాలి? మనిషికి ఎక్కడికి ఎవరికి హద్దు? డబ్బులు వస్తాయంటే వద్దంటాం, ఆగుతామా? 5,000 వచ్చినా వద్దాం, 50,000 లక్షలు వచ్చినా వద్దాను, ₹1,00,00,000 వచ్చినా వద్దాను. మరి అలాంటిది అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇందులో ఉంది. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా రియలైజ్ అవ్వద్దు. మరి బిల్డ్ టుడే టు సెక్యూరిటీ లైఫ్ టైమ్ ఆఫ్ రెసిడెన్షియల్ ఇన్కమ్ టుమారో. రెసిడ్యువల్ ఇన్కమ్ మనకి ఈ రోజు నెల నెల ప్యాసివ్ ఇన్కమ్ రావాలి, పిల్లలకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఈ రోజు హస్బెండ్ చనిపోతే భార్య అప్పటి వరకు ఇంట్లో నుంచి బయటికి రాని ఆవిడ పిల్లల కోసం మళ్ళీ ఎన్నో ఇబ్బందులు పడి బయటికి రావాల్సి వస్తుంది. అలాంటి అవకాశం అవసరం లేదు, అలాంటి సిచ్యువేషన్ అవసరం లేదు. ఈ రోజు ఈ స్థాయి నుంచి ఇంట్లో ఉండి కూడా ఇన్కమ్ ఎర్న్ చేస్తూ, హస్బెండ్ తో పాటుగా మనం ఇన్కమ్ చేస్తూ పిల్లలకు ఒక సెక్యూరిటీ లైఫ్ ఇవ్వాలి. మనం లేని రోజున, మనం పని చేయని రోజున కూడా మనకంటూ ఒక సెక్యూరిటీ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, జనరేషన్ ఇన్కమ్ అనేది ఇందులో బిల్డ్ చేయొచ్చు. దానికోసం ప్రయత్నం చేయండి. అందుకోసం మనం వర్క్ చేస్తే ఇందులో సక్సెస్ అవ్వచ్చు. మరి మనకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్పాను నానా నేను కార్ తీసుకుంటాను, నేను 50,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తాను నానా, వెస్టేజ్ మంచి ఆపర్చునిటీ, నీకు హెల్త్ తగ్గిస్తాను నానా అంటే నమ్మలేని మా నాన్నగారు ఈ రోజు ఎన్నో ఎగతాళి చేశారు. నాకు అక్కడ బాధ అనిపించింది. దాన్ని నేను కసిగా తీసుకున్నాను. ఇంటి పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా, చూసిన వాళ్ళు చూడని వాళ్ళందరూ కూడా వెస్టేజ్ అంటే ఈ రోజుకి ఎంతో తగ్గిస్తున్నారు, ఏదోలా చూస్తున్నారు, మన వల్ల అయిద్దా కాదా అని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఈ ఎగతాళి చేసిన వాళ్ళందరికీ చెప్పండి, అక్కడ మనం సన్మానం తీసుకున్న రోజు, ఇన్కమ్ తీసుకున్న రోజు, ఆ లెవెల్ అచీవ్ అయిన రోజు, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన రోజు సెల్యూట్ కొడతారు. కాబట్టి ఈ అచీవ్మెంట్స్, ఇలాంటి బెనిఫిట్స్ పొందే వరకు కూడా వెస్టేజ్ ని ఏది ఏమైనా వదిలిపెట్టద్దు. నెవర్ గివ్ అప్. కమ్అవుట్ లేడీస్.
మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనం వర్క్ చేస్తే, ఇంట్లో అంటే మన ఆలోచనలో నుంచి బయటకు వచ్చి వర్క్ చేస్తే, వెస్టేజ్ లాంటి టేకప్ చేస్తే ఉమెన్ ఎలాంటి సక్సెస్ తీసుకోవచ్చు అనేది ఈరోజు మనం చూసాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎంటైర్ టీం అందరికి. నాకు ఈరోజు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినందుకు. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే యాడ్ చేయండి. ముందుగా విజయరాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా హ్యాపీగా ఉంది. మరి నా క్రెడిట్ ఇంకొంచెం పెరిగిందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం నేను ఉపయోగించుకోవడం వల్ల. ఈరోజు చాలా మంది మీరు చెప్పండి అంటే నా భయం, నా ఫస్ట్ టైం అంతమందిలో నేను చెప్పాలా అని నేను భయపడుతుంటారు. ప్రయత్నం చేద్దాం, మనకు ఆ టాలెంట్ ఉంది, మనం చెప్పగలం కాబట్టి మన దాకా ఆ చాయిస్ వస్తుంది. బ్లైండ్ గా ఆలోచన చేసి నేను ఇప్పుడు చెప్పను ఇంకోసారి చెప్తాను అని చెప్పి చేతులారా